hearts beat to the city street. మీ పావని అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మయూర్ జ్యువెలర్స్కి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు కమింగ్ మనకు పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి కదా, సో అందరు షాపింగ్ చేస్తారు. సో జ్యువెలరీస్ కూడా ఇంపార్టెంట్ కదా, మనకు శారీస్ డ్రెస్సెస్తో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సో వీడియో పెడితే మీరు కూడా చూసి నచ్చితే వచ్చి షాపింగ్ చేసేసుకుంటారు కదా అనేసి ఒక వీడియో తీద్దామని వచ్చానండి. సో ఇక్కడ అడ్రస్ ఏంటి అనేది సార్ని అడిగి కనుక్కున్నా. అక్బర్ సార్ అట. సార్ ఇక్కడ అడ్రస్ ఏంటండి? హాయ్ మేడం, ఇక ఈ అడ్రస్ వచ్చేసరికి మనకి లబ్బీపేట అండి. లబ్బీపేట బిసైడ్ టిప్సీ టాప్సీ బందర్ రోడ్డు. ఇది ఫస్ట్ హాల్మార్క్ జ్యువెలర్స్ మయూర్ జ్యువెలర్స్ అనేది మనకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా మనకి హాల్మార్క్ జ్యువెలర్స్ ఏది అని అడిగితే కనుక దీంట్లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా హాల్మార్క్ వచ్చిన జ్యువెలర్స్ వచ్చేసరికి మయూర్ జ్యువెలర్స్ అండి. ఈ మయూర్ జ్యువెలర్స్లో వచ్చేసరికి మనకి ఎప్పటి నుంచో ఉన్నది. ఫస్ట్ వచ్చేసరికి మనకి బీసెంట్ రోడ్డు జైహింద్ కాంప్లెక్స్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు బందర్ రోడ్లో ఉందండి. లబ్బీపేట పక్కన బిసైడ్ వస్తుంది. ఇక్కడ మన జ్యువెలరీలో వచ్చేసరికి చాలా ఐటమ్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఒక 1 by 1 మీకు ఐటమ్స్ అనేది ఒకసారి చూపిస్తాం. సో అన్ని కూడా మా వాళ్ళకి అందరు చూస్తే అందరు వచ్చి చక్కగా ఇంట్లోనే చూసుకొని షాపింగ్ చేసేసుకుంటారండి. ఏమేమి ఉన్నాయి అన్ని కూడా మాకు చూపించేసి 1 by 1 మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. 1 by 1 చూసుకొని మీరు వచ్చేసరికి విజిట్ చేసుకోవచ్చు అండి. కట్టారు కదండి. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. సో గోల్డ్ కూడా నీట్ గా అరేంజ్ చేసి పెట్టేశారు చక్కగా దేనికది. సో మనం ఇంకా ఎలా ఉన్నాయి కలెక్షన్స్, ఎంత వెయిట్ నుంచి ఉన్నాయి అన్ని కూడా మనము కనుక్కుందాం మేడం అడిగి. ఇది వచ్చేసరికి మనకి ఈ ఐటమ్ బ్రైడల్ పీస్ అండి. ఇది మీకు వచ్చేసరికి పచ్చి వర్క్ అంటారు. మనకి ఈ ఐటమ్ లో వచ్చేసరికి అష్టలక్ష్మి వస్తుంది. అష్టలక్ష్మిలో మీకు వచ్చేసరికి మీకు అన్ని 8 లక్ష్మీదేవి వస్తాయి. ఇది కింద పచ్చలు ముత్యాలతో కలిపిన మనకి వడ్డానం వస్తుందండి. దీనికి మ్యాచింగ్ వచ్చేసరికి మనకి హారం ఉంటుంది. ఇది హంసల వర్క్ వచ్చేసరికి లక్ష్మీదేవి వస్తుంది. మొత్తం అంతా సీజెడ్ వర్క్ వస్తుంది. మొత్తం అంత ఫిట్టింగ్ కానివ్వండి, అంత డైమండ్ ఫిట్టింగ్ లాగా వస్తుంది మీకు. అంత స్టాండర్డ్ వర్క్ అన్నమాట. ఈ వర్క్ ఏంటంటే కనుక ఇప్పుడు మీరు వాడిన తర్వాత మీకు తరతరాలు వాడుకునేటట్టుగా ఉంటుంది. హెవీ కలెక్షన్ అన్నమాట ఇది. ఇది ఐటమ్ ఏంటంటే స్టోన్ ఊడిపోకుండా కానివ్వండి, పీస్ గట్టి వర్క్ ఉంటుంది. అంటే సపోజ్ మీరు మీ తర్వాత వాళ్ళు అలా వాడుకునేటట్టుగా ఉంటుందండి ఈ వర్క్ అనేసి. ఈ వర్క్మెన్షిప్ వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసరికి మనకి గ్రాస్ వెయిట్ 247 గ్రామ్స్ ఉంటుందండి. లాంగ్ హారం వచ్చేసరికి నెట్ వెయిట్ వచ్చేసరికి 199 గ్రామ్స్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి 34 గ్రామ్స్ లో మనకి నెక్లెస్ వచ్చేస్తుందండి. ఇదైతే కనుక మనకి స్టాండర్డ్ గా ఉంటుంది పీస్ అనేది వచ్చేసరికి. మనకి దీనికి సెట్ వచ్చేసరికి గాజుల సెట్ వస్తుందండి. ఇది బ్యాంగిల్స్ 4 సెట్, ఇది బుట్టల సెట్ వస్తుంది మీకు. మనకి ఫెదర్ లైట్ జ్యువెలరీ వస్తుందండి. అన్నిట్లో వచ్చేసరికి లైట్ వెయిట్ వస్తుంది మీకు. ఇది వచ్చేసరికి బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఒక పీస్ అండి. ఇది మన జ్యువెలరీలో ఉన్న స్పెషల్ జ్యువెలరీ అనమాట. అంటే ఇది వచ్చేసరికి స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు వస్తున్న వాటిలో లేటెస్ట్ మోడల్స్. ఇది ట్రెండీ ప్యాటర్న్. వెయిట్ వచ్చేసరికి 50 to 60 గ్రామ్స్ ఉంటుందండి. అది హారం వచ్చేసరికి అది 30 to 32 గ్రామ్స్ వచ్చేసరికి నెక్లెస్ ఉంటుందండి. దానికి ఇప్పుడు వస్తున్న వాటిలో లేటెస్ట్ ట్రెండీ ప్యాటర్న్. ఇది బట్టుమాల స్టైల్లోనే లైట్ వెయిట్ వస్తుంది మీకు. ఇది వచ్చేసరికి దశావతారం స్టైల్ అండి. ఇది గ్రామ్స్ ఉందండి. ఇది లక్ష్మీదేవి హారం అండి. ఇది లక్ష్మీదేవి హారంలో ఇప్పుడు మీకు వచ్చేసరికి లేటెస్ట్ కలెక్షన్ ఏంటంటే కనుక 3D వర్క్ వస్తుంది. 3D వర్క్ లో ఏంటంటే లక్ష్మీదేవి ఉన్న చోట వచ్చేసరికి ఆభరణాల కాడ నుంచి మనకి చేతులు, కమలం, ఏదైనా సరే మూర్తి బొమ్మ ఏంటంటే కనుక మనకు గుళ్ళో చూసినట్టుగా ఉంటుంది. లైవ్ గా ఉంటుందండి. ఇది బొమ్మ కూడా కానివ్వండి, ఆ డిజైన్ కానీ వర్క్మెన్షిప్ కానీ చాలా నీట్ గా ఉంటుందండి. ఇది వెయిట్ వచ్చేసరికి మనకి 80 గ్రామ్స్ వస్తుందండి నెట్ వెయిట్. నెక్లెస్ వచ్చేసరికి 24 గ్రామ్స్ లో మీకు వచ్చేస్తుందండి. సెట్ బుట్టలు అండి అయితే కనుక. ఇది నెక్లెస్ హారం అండి. ఇది హారం నెక్లెస్ వచ్చేసరికి లైట్ వెయిట్ లో మీకు వచ్చేస్తుంది. ఇది లైట్ వెయిట్ 22 గ్రామ్స్ 480 మిల్లీగ్రామ్స్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ హారం వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ లో మీకు వచ్చేసరికి 2 in 1. ఇప్పుడు వడ్డానం కొనాలంటే చాలా వెయిట్ ఉంటుందండి. జనరల్ గా వడ్డానం పెట్టుకోవాలంటే చాలా వెయిట్ పెట్టుకోవాలి. కానీ మనకి హారము వడ్డానం రెండు కలిపి ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయండి. ఈ హారం కూడా మీకు ఏంటంటే లాకెట్ కూడా హెవీగా డిజైన్ ఇచ్చేసి మొత్తం ఆభరణాలతో పాటు లక్ష్మీదేవి కూడా 3D వర్క్ రావడం వల్ల ఏంటంటే బొమ్మ చాలా నైస్ గాను క్లారిటీగా ఉంటుంది. బొమ్మ వచ్చేసరికి ముత్యాలు ప్లస్ పచ్చలు మొత్తం కలిపి వస్తుంది హారంలో. నెక్లెస్ కూడా మీకు ఫెదర్ లైట్ జ్యువెలరీ అనేది స్పెషల్ కలెక్షన్ అండి. ఇది అయితే కనుక మీకు చాలా బాగుంటుంది, పెట్టుకోగానే చాలా నిండుగా ఉంటుంది. కలెక్షన్ మా దగ్గర చాలా బోల్డ్ ఉంటాయి. మనకి చాలా వచ్చి మీరు విజిట్ చేస్తే
ఇది హారం వచ్చేసరికి లైట్ వెయిటే మేడం. 52 grams లో మీకు హారం ప్లస్ వడ్డానం రెండు వచ్చేస్తాయి ఐటమ్ అనేసరికి. ఈ ఐటమ్ లో మీకు లాకెట్ కూడా హెవీగా ఇచ్చాడు కలెక్షన్. కింద మామిడి పిందుల స్టైల్ ఇచ్చేసి ముత్యాలు పచ్చలు మొత్తం కలిపి ఇచ్చేసాడు. సైడ్ మీకు ఈ బొమ్మ కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉంది అనేది అనేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఉన్న హారం కానివ్వండి, దాని సెట్ బుట్టలు వచ్చేసరికి ఇలా వస్తాయి. మీకు మీరు కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన బుట్ట అయినా మీకు ఇక్కడ రెడీగా ఉంటుంది. ఆ రెడీగా బుట్ట అయినా తీసుకోవచ్చు. మీకు ఎలా కావాలి ఇదే తీసుకోవాలని ప్రెసిడెంట్ ఏమి ఉండదు. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి. ఇప్పుడు మన కొరల్స్ కానీ పర్ల్స్ కానీ ఇప్పుడు వచ్చేసరికి ట్రెండీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కాస్టింగ్ వర్క్ ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఏంటంటే కనుక నక్షి కాస్టింగ్ వేరేగా వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే నక్షిలోనే కాస్టింగ్ కలిపి ఇస్తున్నాడు అనమాట. ఈ వర్క్మెన్షిప్ ఏంటంటే కనుక మనకి అంతకుముందు రాజుల కాలంలో వాడేవాళ్ళు చూసారు, అంత హెవీగా గ్రాండ్ గా బ్రైడల్ పీస్ లాగా ఉంటుంది మనకి. ఇదేంటంటే కనుక నక్షి వర్క్ యాంటిక్ పీస్ అనమాట. ఇదేంటంటే పచ్చల వర్క్ కింద వచ్చేసి పచ్చల బీట్స్ వస్తాయి. మొత్తం మందిరం వర్క్ అంటారు చూసారా, ఆ టైప్ వస్తుంది. హంసల్ డిజైన్ వస్తుంది మీకు. పైన లక్ష్మీదేవి నెక్లెస్ వస్తుంది. ఇదేంటంటే వేసుకోగానే వచ్చేసరికి బ్రైడల్ గా ఉంటుంది పీసు. ఇది రామ్ పరివార్ వస్తుందండి మీ కింద లాకెట్. పైన హంసల్ డిజైన్ వర్క్ వచ్చేసరికి 91 grams వచ్చేసరికి హారం వస్తుందండి. ఇది నెక్లెస్ వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. నెక్లెస్ వచ్చేసి 45 grams 900 milligrams లో నెక్లెస్ వచ్చేస్తుందండి. మీకు బుట్టలు కావాలంటే జతగా తీసుకోవచ్చు, లేదంటే కనుక విడిగా మీరు కలెక్షన్ చూసుకుంటారన్నా చూసుకోవచ్చు. దీని మీద పేరు అనమాట ఇది బుట్టలు కూడా మీకు వచ్చేసరికి. ఈ బుట్టలు మేమే సెట్ చేసి పెట్టేసామండి. ఇది మీకు వచ్చేసరికి పచ్చి వర్క్ వస్తుందండి హారము. ఇది లక్ష్మీదేవి వచ్చేసి గజలక్ష్మి వస్తుంది. ఈ హారంలో మల్టీ కలర్ స్టోన్స్ వస్తాయి. ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి. ఇది బ్రైడల్ పీస్ లో ఒక పీస్ వచ్చేస్తుంది. ఇదంటే 3D వర్క్ వస్తుంది. ఈ వర్క్మెన్షిప్ కూడా ఏంటంటే కనుక బయటికి ఎంబోజ్ అయ్యి వచ్చేసరికి లక్ష్మీదేవి కానివ్వండి, ఏనుగులు కానివ్వండి బయటికి ఎంబోజ్ అయ్యి 3D వర్క్ లాగా బొమ్మ నీట్ గా కనబడుతూ ఉండిద్ది. ఇది లాకెట్ లో కూడా మీకు ఏంటంటే కనుక ఇది పికాక్స్ డిజైన్ ఇచ్చాడండి. మధ్యలో పచ్చరాయి వచ్చేసరికి హైలైట్ చేసి కింద మల్టీ కలర్స్ ముత్యాలు కానీ పచ్చలు కానీ రూబీస్ కానీ మల్టీ కలర్స్ ఇచ్చాడు. దీంట్లో మీకు దేని మీద అయినా కూడా సెట్ అయ్యేటట్టుగా ఇప్పుడు త్రీ స్టోన్స్ 3 కలర్ స్టోన్స్ వస్తాయండి. ఏ శారీ మీద కానివ్వండి దేని మీద కానివ్వండి మ్యాచ్ అయిపోయేటట్టుగా ఉంటుంది. దీని బుట్టల స్టైల్ కూడా ఏంటంటే దాన్ని మ్యాచింగ్ చేయండి. మీరు బుట్టలు కూడా మీరు కావాలన్నా మార్చుకునే అవకాశం ఉంది. ఇది వచ్చేసరికి కొత్తగా వచ్చిన మనకి ఇదేంటంటే రాధాకృష్ణ స్టైల్ అండి. దశావతారం స్టైల్ అన్నమాట. దశావతారాల మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చివరిలో లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ దశావతారం ఇచ్చాడు. మధ్యలో వచ్చేసరికి రాధాకృష్ణులు హైలైట్ అయిందండి. ఇది మందిరం స్టైల్ ఏంటంటే యాంటిక్ పీస్ అండి. ఇది కింద రూబీస్ ముత్యాలు వచ్చేసరికి చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి 175 grams అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి నమో వెంకటేశ మోడల్ అండి. ఇది యాక్చువల్ గా ఇది వెంకటేశ్వర స్వామి వచ్చేసరికి ఆభరణాలతో పాటు 3D వర్క్ లో మీకు స్టోన్స్ ఆభరణాలు ఎంత నీట్ గా కనబడుతున్నాయో చూడండి ఒకసారి. మొత్తం ఇది దశావతారం స్టైల్ వస్తుంది. ఇది చుట్టూరంతా దశావతారం వస్తుంది. కింద పచ్చల వర్క్ వస్తుంది మీకు. ఇది 135 లైట్ వెయిట్ లో ఫెదర్ లైట్ అండి. ఇది 137 grams లో వచ్చేస్తుంది. కానీ 137 grams లో ఎంత హెవీగా ఎంత గ్రాండ్ గా చేపించాలంటే మన దగ్గర స్పెషల్ వర్కర్స్ ఉంటారండి, వాళ్ళ ద్వారానే చేపిస్తాం. ఇది ఇక్కడ లోకల్లో తయారవుతుంది. ఇది యాక్చువల్ గా పైనుంచి వచ్చేది. ఇది వచ్చేసరికి ట్రెడిషనల్ స్టైల్ అండి. ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకి వడ్డానం రేక్ వచ్చేసరికి లక్ష్మీదేవి హంసల డిజైన్ వస్తుందండి. ఈ లాకెట్ సపరేట్ గా వస్తున్నాయి అన్నమాట. లాకెట్ గా సపరేట్ గా వస్తే కింద ముత్యాల వర్క్ వస్తుంది. ఇది ట్రెడిషన్ అండి. అంటే ట్రెండ్ ఏంటంటే కనుక మనకి ఎప్పటికీ మారుతూ ఉండిద్దండి. కానీ ట్రెడిషన్ అంటే ఏంటంటే కనుక ట్రెడిషన్ అలాగే ఉంటుంది. అందుకని ఏంటంటే ట్రెడిషన్ కూడా మనం తీసివేయట్లేదు. అంటే వడ్డానాలు ఏంటంటే కొంతమంది ట్రెడిషన్ వడ్డానాలను తీసేస్తున్నారు, కానీ మన దగ్గర ట్రెడిషన్ వడ్డానాలు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. అందుకని ట్రెడిషన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది వెయిట్ వచ్చేసరికి 200 grams ప్లస్ ఉంటుందండి. ఇది అయితే కనుక ఈ ట్రెడిషన్ మోడల్ వచ్చేసరికి వడ్డానం రేకు వడ్డానం వచ్చేసరికి హంసల వర్క్ వస్తుంది. ఇది లెవెల్లో వచ్చేసరికి మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది. ఇదేంటంటే లైట్ వెయిట్ లో 175 grams లో వచ్చింది అనమాట. ఇందాక మనం చూసింది 230 grams అలా ఉంటుంది. ఇది అయితే కనుక 175 grams అలా వచ్చేస్తాయి. అంటే బ్యాక్ బెల్ట్ తో పాటు మొత్తం అంతా వడ్డానం వచ్చేసరికి మీరు ఒకసారి తిప్పి చూపిస్తారు చూడండి. అంత మొత్తం అంటే ఎదురు డిజైన్ వరకే కాదండి, బ్యాక్ రేక్ తో పాటు మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇదేంటంటే కనుక లక్ష్మీదేవి హైలైట్ అవుతుంది. వచ్చేసరికి మందిరం స్టైల్లో గోపురం స్టైల్ వస్తుందండి. లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ధనలక్ష్మి అమ్మవారు అండి. ఇది ఈ సైడ్ మనకి లక్ష్మీదేవులు చిన్నగా ఆభరణాలతో పాటు నీట్ గా ఇచ్చాడు. పక్కన ఏనుగులు ఇచ్చేసరికి గజలక్ష్మి లాగా ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసరికి బ్రైడల్ పీస్ లో ఏంటంటే మల్టీ కలర్ స్టోన్స్ అంటే రూబీ ఎమరాల్డ్స్ ముత్యాలు కలిపి మల్టీ కలర్స్ కి ఇచ్చాడు.
బ్రైడల్ పీస్ లో వచ్చేసరికి ఇది హెవీ కలెక్షన్ వస్తుంది. అంటే ఏంటంటే వెడల్పు వెడల్పు కానివ్వండి చాలా హెవీగా చాలా నిండుగా కనబడుతుంది. 175 గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇదైతే కనుక. చాలా హెవీగా ఉంటుంది, లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. ఈ హారం కమ్ నెక్లెస్ అండి, ఇది 2 in 1 గా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇప్పుడు మనకు కనబడుతుంది హారం నెక్లెస్ కలిపి ఒకటే పీస్ లాగా కనబడుతుంది. ఇది హారం వచ్చేసరికి డివైడ్ చేసుకుని నెక్లెస్ లాగా పెట్టుకునే వచ్చేసి హారంతో పాటు పెట్టుకోవచ్చు, విడిగా నెక్లెస్ హారం రెండు కలిపి పెట్టుకోవచ్చు, అలాగే ఇస్తారనమాట. ఈ సపరేట్ గా ఇక్కడ లెట్క ఇచ్చారు చూసారా, ఇది లెట్క తీసేసి మీకు వచ్చేసరికి నెక్లెస్ కి వేసుకునే అవకాశం ఉంది, లేదంటే టిక్క లాగా పెట్టుకునే అవకాశం ఉంది. ఇది ఇది వచ్చేసరికి మనకి 78 గ్రామ్స్ లో అలా వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ దాని మ్యాచింగ్ కావాలి, మనకు కావాలంటే మ్యాచింగ్ కూడా చూసి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి 3 layers హారం అండి. ఇది ధనలక్ష్మి డిజైన్ వస్తుంది, కింద పచ్చలు ముత్యాలు వస్తాయి. ఈ హారం చాలా బ్రైడల్ పీస్ గా నిండుగా ఉంటుందండి. ఈ లక్ష్మీదేవి అమ్మవారితో చాలా నిండుగా ఉంటుంది, తక్కువ వెయిట్ లో వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు వచ్చేసరికి రేట్ బాగా అప్ లో ఉండడం వల్ల మనకి లైట్ వెయిట్ ఫెదర్ లైట్ లో ఉంటుంది. 58 గ్రామ్స్ నెట్ వెయిట్ లో వచ్చేస్తుంది మీకు. ఇది వచ్చేసరికి బుట్టలు అండి, దానికి దేనికైనా ఇయర్ రింగ్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు. ఏ బుట్టలు కావాలని నచ్చితే కనుక ఆ బుట్టలు చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇప్పుడు దుబాయ్ స్టైల్ టర్కిష్ మోడల్ అంటారండి. ఇది లాకెట్ బాగా హెవీగా ఉండి మీకు నెక్లెస్ కూడా అవసరం లేకుండా నెక్లెస్ దీంట్లోనే ఇచ్చేస్తాడు, ఇలాగ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి ఈ టైప్ ప్లెయిన్ మోడల్స్ కూడా ఉంటుంటాయి. ఇప్పుడు ఏంటంటే స్టోన్స్ ఎక్కువ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే ప్రత్యేకంగా మనకి టర్కిష్ మోడల్ అని చెప్పేసరికి చేపించి మనం తెప్పిస్తాం అనమాట. ఫినిషింగ్ కానీ గ్లిటరింగ్ కానివ్వండి చాలా హైలైట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి 58 గ్రామ్స్ 60 గ్రామ్స్ లో వచ్చేస్తాయి. సెట్ మ్యాచింగ్. ఇది యూ షేప్ లో మ్యాంగో మాల అని చెప్పేసరికి హారం వస్తుందండి. లక్ష్మీదేవితో పాటు రూబీస్ వచ్చేసరికి మనకి డ్రాప్స్ వస్తాయి, లక్ష్మీదేవి వస్తుంది, మ్యాంగో మాల స్టైల్ వస్తుంది మనకి. వచ్చేసరికి యూ షేప్ హారం అండి, పైన లక్ష్మీదేవి వచ్చేసరికి రూబీ కలెక్షన్ అనమాట. ఇది కూడా లైట్ వెయిట్ వచ్చేస్తుంది. 54 గ్రామ్స్ లో మీకు వచ్చేస్తుంది హారం అనేసరికి. చాలా గ్రాండ్ గా ఉంటుంది హారం కూడా వేసుకుంటే ఏంటంటే కనుక గ్రాండ్ లుక్, బ్రైడల్ పీస్ లాగా గ్రాండ్ లుక్ ఉంటుంది. అంటే ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ కదలిక అనేది ఉండదు మీకు, ఈ యూ షేప్ అనేది అలా వెళ్ళి అలా కూర్చుండిపోతుంది అనమాట హారం అనేసరికి. దాని సెట్ గా రూబీస్ బొట్టలు అండి. ఇంటి కలెక్షన్ మేడం గారు, ఇది వచ్చేసరికి ఉన్న వాటిలో హెవీ పీస్ అనమాట, బ్రైడల్ పీస్ లో చాలా గ్రాండ్ లుక్ ఉండే పీస్ అనమాట. దీనికి వెయిట్ వచ్చేసరికి మనకి వెయిట్ ఉంటది. ఇది యాంటిక్ కలెక్షన్ అండి, పురాతనమైన మోడల్ లాగా ఉంటుంది మేడం గారు. ఇది ఏంటంటే మనకి మీరు చూస్తూ ఉంటారు అడ్వర్టైజింగ్ లో కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి వేసుకుంటూ ఉంటారు చూసారా, ఆ టైప్ ప్యాటర్న్ స్టైల్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి నెమిలి స్టైల్ వచ్చేసరికి మందిరం వర్క్ అంటారు ఇదంతా. ఈ స్టైలిష్ పీస్ ఏంటంటే మనకి యాంటిక్ వస్తుంది, లక్ష్మీదేవి గజలక్ష్మి అంటారు. ఈ లాకెట్ కూడా కానివ్వండి మనకి చాలా నిండుగా ఉంటది, దాని మ్యాచింగ్ హ్యాంగింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది శాండ్ ఫినిషింగ్ వచ్చేసరికి మనకి మందిరం వర్క్ లో ఇది హారం వస్తుందండి. ఇది లైట్ వెయిట్ లో 61 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. మొత్తం లక్ష్మీదేవి వచ్చేసరికి కింద రూబీస్ వస్తాయి డ్రాప్స్. ఇది మనకి పచ్చి వర్క్ లో వచ్చేసి లక్ష్మీదేవి హారం అండి, పచ్చల హారం అంటారు. మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేసరికి పచ్చలో వచ్చేసరికి డ్రాప్స్ వస్తాయి. లక్ష్మీదేవి కలెక్షన్ వస్తుంది మనకి. చాలా గట్టిగా ఉంటుంది, వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అంతా ఏంటంటే కనుక లక్ష్మీదేవి బొమ్మ కూడా చాలా క్లారిటీగా ఉండేటట్టు 3D వర్క్ చేస్తారండి. ఈ లాకెట్ మీద చూస్తే కనుక పైన హారంలో చూసినా కూడా ఏంటంటే కనుక ఆ పికాక్స్ కానివ్వండి, ఆ లక్ష్మీదేవి కానివ్వండి, ఆ వర్క్మెన్షిప్ కానివ్వండి చాలా క్లారిటీ కానివ్వండి ఎక్కడ తగ్గదు మీకు. ఇప్పుడు మీరు చూస్తున్న హారము మీరు అనుకుంటారేమో కానీ డైమండ్ వర్క్, డైమండ్ కాదు, యాక్చువల్ గా డైమండ్ అనుకుంటారు. సొరాస్కిస్ వస్తాయి, సొరాస్కి స్టోన్స్ కానివ్వండి, సీజెస్ కానివ్వండి వస్తాయి మనకి. మధ్యలో పచ్చలు వచ్చేసరికి అంతా కాస్టింగ్ వర్క్ వస్తుందండి. డైమండ్ వర్క్ ఎలాగైతే ఉండిద్దో అదే వర్క్మెన్షిప్ లో మీకు ఏంటంటే కనుక మనకి సొరాస్కి స్టోన్స్ పెట్టేసి మీకు చేస్తారండి. మీరు హారం వేసుకుంటే కనుక యాస్టిస్ గా డైమండ్ హారం వేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ హారం కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందండి, లెంత్లీగా వస్తుంది హారం ఒకటేను. పచ్చలు రావడం వల్ల ఏంటంటే కనుక యాస్టిస్ గా మనకి డైమండ్ పీస్ వర్క్ లాగానే ఉంటుంది. చాలా మంది మీరు వేసుకున్న కానీ చూస్తే కనుక యాస్టిస్ గా డైమండ్ అనుకుంటారు. ఈ వెయిట్ వచ్చేసరికి జస్ట్ వెయిట్ వచ్చేసరికి మనకి తక్కువ వెయిట్ లోనే వచ్చేస్తాయి. ఇంత గ్రాండ్ గా ఇంత లెంత్లీగా ఉంది కదా వెయిట్ ఎక్కువ ఉండిద్ది అనుకుంటారు. 151 గ్రామ్స్ లోనే వచ్చేస్తుందండి. చాలా లెంత్లీగా ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది, డైమండ్ హారం లాగా ఉంటుంది యాస్టిస్ గా. మనం వచ్చేసరికి అండి మనకి ఫెదర్ లైట్ జ్యువెలరీ అంటారండి. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 114 గ్రాములు వచ్చిందండి. నెట్ వెయిట్ వచ్చేసరికి 90 గ్రాములు.
దీంట్లో స్పెసిఫిక్ ఏంటంటే కనుక ఇప్పుడు రేటు బాగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే కనుక అందరూ లైట్ వెయిట్ కావాలి అని అడుగుతున్నారు కదండి. దానివల్ల ఏంటంటే స్పెసిఫిక్ గా ఏంటంటే స్పెషల్ వర్కర్ ద్వారా మనం చేపిస్తాం. లైట్ వెయిట్ తయారీ విధానం ఏంటంటే వర్కర్ స్పెసిఫిక్ గా వేరే వర్కర్స్ కావాల్సి వస్తారు. దానివల్ల ఏంటంటే మనకి ఫెదర్ లైట్ జ్యువెలరీ అని చెప్పేసరికి కొత్తగా వస్తుంది. దాంట్లో వర్క్మెన్షిప్ కూడా మీకు బాగుంటుందండి. ఈ బొమ్మ లక్ష్మీదేవి చూసుకుంటే కనుక 3D వర్క్ లో ఆభరణాలతో కానివ్వండి, డిజైన్ తో కానివ్వండి, వర్క్మెన్షిప్ కానివ్వండి, ఒకసారి చూడండి. మీకు ఇది బాగా లైట్ వెయిట్ లో 90 గ్రాములు వచ్చేస్తుంది. ఇదే వర్క్మెన్షిప్ లో మీకు ఏంటంటే కనుక ఇప్పుడు 110 గ్రాములు. ఇది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసరికి అష్టలక్ష్మి వస్తుందండి. ఈ డిజైన్ లో వచ్చేసరికి మొత్తం అంతా రూబీస్ కలెక్షన్ వస్తుందండి. కింద రూబీ డ్రాప్స్ వచ్చేసరికి అష్టలక్ష్మి నక్షి డిజైన్ వస్తుందండి. ఇది లక్ష్మీదేవి పక్కన మనకి నెమల్లి పేటం వచ్చేసరికి హెవీగా బ్రైడల్ పీస్ అన్నమాట. ఇది విడ్త్ కూడా చాలా వెడల్పు ఎక్కువ వస్తుంది, లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. ఇది 110 గ్రాముల్లో మనకి ఇంత వెడల్పు వచ్చేసరికి పొడుగు కూడా ఎక్కువ వచ్చేస్తుంది, విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామిలో వచ్చేసరికి నమో వెంకటేశ్వర మోడల్ అండి. ఇది ఈ వెంకటేశ్వర స్వామి మోడల్ లో వచ్చేసరికి దశావతారం అంటారు. ఇందాక ఆల్రెడీ మనం ఒకటి చూసాం దశావతారంలో. సేమ్ ఇదే పీసు 137 గ్రామ్స్ లో వచ్చింది. కానీ ఇప్పుడు మనకి రేటు పెరగడం వల్ల అందరూ లైట్ వెయిట్ కావాలని అడగడం వల్ల ఇంకో పీస్ చేయడం జరిగింది. అదే మోడల్, అదే కలెక్షన్, అదే డిజైన్ వచ్చేసరికి 27 గ్రాములు తగ్గించి 110 గ్రాములు మనకి చేయడం జరుగుతుంది. ఈ దశావతారం స్టైల్ వచ్చేసి కింద పచ్చలు కానివ్వండి, ముత్యాలు కానివ్వండి, ఈ దీంట్లో బొమ్మలు వచ్చేసరికి మీకు ప్రతి బొమ్మలో కూడా ఏంటంటే ఒకసారి బొమ్మలు చూడొచ్చు. దాంట్లో క్లారిటీ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ దశావతారంలో ప్రతి అవతారం కూడా చాలా నీట్ గా కనపడటం జరుగుతుంది. ఇది వచ్చేసరికి అండి లక్ష్మీదేవిలో మనకి హంసల్ డిజైన్ వచ్చిందండి. ఇది యాంటిక్ పీస్ అంటారండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉన్న వాటిలో మనకి లీస్ట్ వెయిట్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ అయిందంటే కనుక ఈ వెయిట్ అండి. ఈ వెయిట్ ఎంత అనుకుంటున్నారు? ఒక హారం బరువు వచ్చినంత బరువులో వచ్చేస్తుంది. అంటే 82 గ్రామ్స్ లో మనకు వడ్డానం వచ్చేస్తుందండి యాక్చువల్ గా. ఇది మీకు చాలా ఫెదర్ లైట్ జ్యువెలరీలో లక్ష్మీదేవి హంసల వరకు మీ కింద పచ్చలు ముత్యాలు అన్నీ వచ్చేస్తాయి. ఒక హారం 80 గ్రాములు రావాలంటే చాలా కష్టమైన పని, కానీ అలాంటిది మన దగ్గర 80 గ్రాముల్లో మనకి వడ్డానమే వచ్చేస్తుంది. ఈ నెక్లెస్ కలెక్షన్ చూస్తున్నామండి. నెక్లెస్ కలెక్షన్ లో వచ్చేసరికి మనకి జనరల్ గా లైట్ వెయిట్ లో కావాలంటే గనక కష్టంగా దొరికే ఐటమ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు ఏంటంటే ఇది వచ్చేసి 20 గ్రామ్స్ అంటే రీజనబుల్ వెయిట్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ లో అంటే బేబీ నెక్లెసే మనకి ఈ 20 గ్రామ్స్ రాకపోవట్లేదు. కాకపోతే ఏంటంటే మనకి పెద్ద నెక్లెసే హెవీగా గ్రాండ్ గా. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ లో ఏంటంటే బాలాజీ లక్ష్మీదేవి కలిసి వస్తుందండి. ఈ స్టోన్స్ లో ఏంటంటే కనుక మీకు స్టోన్స్ కూడా మీకు బీట్స్ అనేది వచ్చేసరికి పచ్చల బీట్స్ వస్తాయి. ముత్యాల కలెక్షన్ యాంటిక్ పీస్ అండి. ఇది లక్ష్మీదేవి బాలాజీ రెండు కలిసి వస్తాయి. 20 గ్రామ్స్ లో నెక్లెస్ వచ్చేస్తుంది. ఇది మనకి రామ్ పరివార్ స్టైల్లో వచ్చేసరికి ముత్యాల నెక్లెస్ అండి. 26 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. మొత్తం అంతా రామ్ పరివార్ లాకెట్ వచ్చేసరికి చాలా హెవీగా గ్రాండ్ గా కనపడుతుందండి. ఇదే కలెక్షన్స్ లో మీకు ఇంకా వెరైటీస్ ఒక 1 by 1 చూపిస్తాను చూడండి. రామ్ పరివార్ తర్వాత నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి వస్తుందండి. కింద లక్ష్మీదేవి హైలైట్ అయిన తర్వాత పైన బాలాజీ బొమ్మ వస్తుంది. ఒకసారి జూమ్ చేసి మీరు చూడొచ్చు. ఒకసారి పైన లక్ష్మీదేవులు హంసల వర్క్ వచ్చేసరికి కింద ముత్యాలు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ కానీ లైట్ వెయిట్ లో 29 గ్రామ్స్ లోనే మనకి నెక్లెస్ వచ్చే అవకాశం ఉంటుంది. తీసుకోవచ్చు. ఇదే కలెక్షన్ లో మీకు నమో వెంకటేశ్వర అని చెప్పేసరికి కొత్తగా వస్తున్న మోడల్లో కింద మనకి లక్ష్మీదేవి వచ్చేసరికి పైన బాలాజీ వస్తుందండి. దాని సైడ్ లో అంతా చుట్టూరా లక్ష్మీదేవులు వస్తాయి. అష్టలక్ష్మిలో కానివ్వండి. ఈ ముత్యాల స్టైల్ అనేది ఇప్పుడు వస్తున్న వాటిలో ట్రెండ్ ప్యాటర్న్ అండి. ఈ ముత్యాల వాటిలో ట్రెండ్ ప్యాటర్న్. ఈ వెయిట్ ఎంత అనుకున్నారు? 31 గ్రామ్స్ లోనే మనకి నెక్లెస్ వచ్చేస్తుంది. చాలా బ్రైడల్ పీస్ లా కనబడి చూడడానికి హెవీగా కనబడుతుంది. తక్కువ వెయిట్ లో వచ్చేస్తుంది. ఫెదర్ లైట్ ఈ నెక్లెస్ వచ్చేసరికి మనకి నవరత్న స్టైల్ అండి. మనకి లక్ష్మీదేవి వచ్చేసరికి కనక మహాలక్ష్మి వస్తుంది. ఈ లక్ష్మీదేవి మీకు హైలైట్ అయ్యి కింద పచ్చల డిజైన్, కింద రూబీ వచ్చేసరికి మనకి కనక మహాలక్ష్మీదేవి వస్తుంది. పైన లక్ష్మీదేవులు వచ్చేసరికి నవరత్న స్టైల్ స్టోన్స్ ఇచ్చాడండి. మీకు అంతా ఈ స్టోన్స్ అంతా నవరత్నాల స్టైల్స్. లక్ష్మీదేవి బొమ్మ కూడా 3D వర్క్ వస్తుంది. ఈ 3D వర్క్ వల్ల ఏంటంటే కనుక ప్రతి డిజైన్ కూడా దాంట్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా చాలా నీట్ గా క్లారిటీగా కనబడుతూ ఉండిద్దండి. వర్క్మెన్షిప్ కూడా ఏంటంటే కనుక డిజైన్ ఎక్కడికక్కడ మీకు వర్క్మెన్షిప్ చాలా బాగుంటుందండి. ఈ వెయిట్ కి వచ్చేసరికి మీకు చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుందండి. 45 గ్రామ్స్ చాలా హెవీగా చాలా గ్రాండ్ గా వస్తుందండి. పీస్ లో మీకు నక్షి వర్క్ వస్తుందండి. లక్ష్మీదేవి హైలైట్ చేసేసి మనకి లాకెట్ హెవీగా వస్తుంది. కింద రూబీస్ ముత్యాలు ఇచ్చాడు. పైన లక్ష్మీదేవి కూడా మనకి ఏంటంటే విడ్త్ ఎక్కువ ఇచ్చాడు.
స్టైల్ మనకి ఏంటంటే యాంటిక్ స్టైల్, అంతకు ముందు రాజుల కాలంలో వేసుకునే టైప్ యాంటిక్ స్టైల్ అన్నమాట ఇది. ఇది హెవీగా చాలా గ్రాండ్ గా కనబడుతుంది. ఇది వెయిట్ 45 గ్రామ్స్ లోనే చాలా గ్రాండ్ గా కనబడుతుందండి. ఈ మోడల్ కూడా ట్రెండ్ గా ఇప్పుడు నడుస్తున్న వాటిలో లేటెస్ట్ ట్రెండ్ అండి. ఇప్పుడు 3 స్టెప్స్ లో మనకి నెక్లెస్ వచ్చిందండి. నెక్స్ట్ లో వచ్చేసరికి మనకి ఈ వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుంటుంది మేడం గారు. 3 స్టెప్స్ వస్తుంది నెక్లెస్ వచ్చేసరికి. రూబీస్ కలెక్షన్ వస్తుంది మనకి. ఈ వెయిట్ 30 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి లక్ష్మీదేవి నెక్లెస్. అన్ని లక్ష్మీదేవిలో వస్తాయి మేడం గారు. కింద లాకెట్, మిడిల్ లో కూడా లక్ష్మీదేవి లాకెట్ చిన్నది వస్తాడు, అంటే మిడిల్ బేస్మెంట్ చేసుకునేటట్టుగా ఉంటుంది వర్క్మెన్షిప్. నెక్లెస్ వచ్చేసరికి కుందన్ వర్క్ వస్తుంది. అష్టలక్ష్మి నెక్లెస్ అండి. లక్ష్మీదేవిలో వచ్చేసరికి అష్టలక్ష్మి వస్తుందండి. ఈ కుందన్ డిజైన్ లో ఏంటంటే మనకు మల్టీ కలర్స్ వస్తాయి. మోజోనెట్ స్టోన్స్ కానివ్వండి, కుందన్ కానివ్వండి, ముత్యాలు పచ్చలు అంతా కలిపి వస్తుందండి. ఈ వర్క్మెన్షిప్ కూడా చాలా గట్టిగా స్టాండర్డ్ గా ఉంటుందండి వర్క్మెన్షిప్ అనేది. ఇప్పుడు స్టోన్స్ ఇష్టపడిన వాళ్ళకి వచ్చేసరికి ప్లెయిన్ డిజైన్ అడుగుతూ ఉంటారండి. ఈ ప్లెయిన్ వర్క్మెన్షిప్ ఏంటంటే కానీ మొత్తం ప్లెయిన్ శాండ్ ఫినిషింగ్ వస్తుంది. ఇది కూడా కొంచెం హెవీగానే కనిపిస్తుంది. 43 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. ఇది మీకు మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా మీకు ఇచ్చేసాడు. దీంతో పాటు మీరు తీసుకోవచ్చు, కావాలంటే ఇదే తీసుకోవాలని ఏం లేదు. 14 గ్రాములు హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి, 43 గ్రాములు నెక్లెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర కలెక్షన్ లో వచ్చేసరికి హెవీగా వచ్చేసరికి ఈ నెక్లెస్ అష్టలక్ష్మి వస్తుందండి. ఈ డిజైన్ నక్షి వర్క్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ పగడాలు వచ్చేసింది. పగడాలు మనకి లక్ష్మీ లాకెట్, లక్ష్మీదేవి లాకెట్, యాంటిక్ గజలక్ష్మి అంటారండి. చాలా ఇప్పుడు ట్రెండీ అయిందండి. అంతకుముందు పాత రోజుల్లో వాడేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ వస్తుందండి. ఇప్పుడు ముత్యాల హారం లాగా ఇప్పుడు ముత్యాల నెక్లెస్ అండి. ఇది వెయిట్ 20 గ్రామ్స్ లోనే వచ్చేస్తుందండి, కానీ చాలా హెవీగా ఉంటుంది. అంటే ఒక మినీ హారం లాగా కనబడుతూ ఉంటుంది. రామ్ పరివార్ స్టైల్ వస్తుంది, కింద ముత్యాలు వస్తాయి. 20 గ్రామ్స్ లోనే చాలా గ్రాండ్లీగా కనబడుతూ ఉంటుంది. వర్క్ అండి ఇది. కాస్టింగ్ ఏ వర్క్ ఏంటంటే కనుక యాజ్ గా డైమండ్ పీస్ లాగా కనబడుతుంటుంది. పచ్చలో వచ్చేసరికి కాస్టింగ్ వర్క్. ఈ స్టోన్స్ అన్ని సీజర్స్ వస్తాయండి. 39 గ్రామ్స్ లో మీకు నెట్ వెయిట్ వచ్చేస్తుంది. ఈ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా మీకు ఒక 6 గ్రామ్స్ లో వచ్చేస్తాయి. 3 స్టెప్స్ నెక్లెస్ అండి. లక్ష్మీదేవి నెక్లెస్ వచ్చేస్తుంది. అన్నిటి మీద లక్ష్మీదేవి వచ్చేస్తుంది. 29 గ్రామ్స్ లో మీకు నెక్లెస్ అని వచ్చేస్తుంది. ఈ 3 స్టెప్స్ రావడం వల్ల చాలా గ్రాండ్ గాను నిండుగా కనబడుతూ ఉండేది. వర్క్మెన్షిప్ కూడా ఏంటంటే లైట్ వెయిట్, ఫెదర్ లైట్ జ్యువెలరీ అంటారు. చాలా లైట్ వెయిట్ లో, అంటే 3 స్టెప్స్ రావాలంటే అంతకు ముందు దాదాపు 45 గ్రామ్స్ టు 50 గ్రామ్స్ పెట్టేది. ఇప్పుడు రేట్ పెరగడం వల్ల ఏంటంటే మీకు 29 గ్రామ్స్ లోనే ఇంత హెవీగా నెక్లెస్ రావడం అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మల్టీ కలర్స్, అంటే రూబీ, ఎమరాల్డ్స్, వైట్ స్టోన్స్ మల్టీ కలర్ ఇవ్వడం అంటే దేని మీద మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటుంది నెక్లెస్ అనేది. ప్రతి దాని మీద ఏ హారం వేసుకున్నా, ఏ నెక్లెస్ వేసుకున్నా, ఏ హ్యాంగింగ్ వేసుకున్నా కూడా, ఏ స్టోన్ వేసుకున్నా కూడా దేని మీద మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటుంది నెక్లెస్ అనేసి. ఇది కుందన్ వర్క్ వచ్చేసరికి నెక్లెస్ వస్తుందండి. కింద లక్ష్మీదేవి, పైన వచ్చేసరికి నెమిలి వర్క్ వస్తుంది. ఈ అంత ముత్యాలు, ఈ బాల్స్ ప్లెయిన్ బాల్స్ వస్తాయి అనమాట. ఇదేంటంటే కనుక తరతరాలు వాడుకునేటట్టుగా ఉంటుంది. వెయిట్ కూడా 73 గ్రామ్స్ వస్తుంది. అంటే ఈ వర్క్మెన్షిప్ ఏంటంటే, వర్క్మెన్షిప్ స్పెషాలిటీ ఏంటంటే కనుక ఇప్పుడు మీరు వాడుతున్న కొళ్ళు ఏంటంటే కనుక వర్క్ ఏం పాడవదు అనమాట. ఇప్పుడు మీరు పెట్టడం, ఆ తర్వాత తరం పెట్టుకోవడం, ఆ తర్వాత తరం పెట్టుకోవడం అలా అనమాట. అంటే వర్క్మెన్షిప్ అంటే చాలా గట్టిగా రావడం వల్ల ఏంటంటే కనుక చాలా హెవీగాను చాలా గట్టిగా ఉంటుంది. 73 గ్రాముల్లో మనకు కుందన్ వర్క్ రావడం అంటే కనుక చాలా గ్రేట్ అనమాట యాక్చువల్ గా. ఈ ఏంటంటే కనుక చాలా బ్యాక్ సైడ్ కూడా మీకు క్లోజ్ ఉండడం వల్ల వర్క్మెన్షిప్ ఏంటంటే కనుక ఈ చూసారు మీరు, దీనివల్ల ఏంటంటే కనుక వర్క్మెన్షిప్ ఏమి పాడవదు. ఐటమ్ మనకి రిపేర్ రావడం కానివ్వండి, అలాంటి వీటిలో జరగడానికి అవకాశం ఉండదు అనమాట. అందుకని కొంచెం వెయిట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కుందన్ వర్క్ అనేసరికి. నెక్లెస్ లో వచ్చేసరికి యూ షేప్ అంతా, నెక్ అంతా కవర్ అయిపోయేటట్టుగా వస్తుందండి ఈ నెక్లెస్. ఈ నెక్లెస్ లో మొత్తం అంతా కెంపు పచ్చ వచ్చిందండి. 74 గ్రామ్స్ బ్రైడల్ పీస్ అనమాట ఇది యాక్చువల్ గా. ఈ వర్క్ లో ఏంటంటే కనుక బీట్స్ తక్కువ ఉండి మధ్యలో బాల్స్ ఇచ్చేసి, ఈ కలెక్షన్ లో పిందెల వర్క్ కానివ్వండి, ఈ డిజైనింగ్ కానివ్వండి చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ నెక్ వేస్తే కనుక నెక్ అంతా కవర్ అయిపోతుంది. ఒక బ్రైడల్ కి ఒక నెక్లెస్ వేసిన తర్వాత మనకి ఇంకేం అవసరం లేదు అన్నట్టుగా ఉంటది. చాలా క్లాసీ వర్క్ అనమాట అండి. ఇప్పుడు ఈ ట్రెండీ ప్యాటర్న్ లో ఏదంటే బీట్స్ వర్క్ ఇప్పుడు ట్రెండ్ గా వాడుతున్నారండి. కింద కొరల్స్ లో వచ్చేసరికి ఇది లేటెస్ట్ కొరల్స్ అనమాట, రష్యన్ కొరల్స్ అంటారు. ఈ రూబీస్ లో కూడా ఏంటంటే మనకి లోకల్లో దొరకవు. ఈ రూబీస్ కానివ్వండి, ఈ కొరల్స్ కానివ్వండి ఇక్కడ లోకల్లో దొరికేవి కాదు, పైనుంచి వచ్చాయి అనమాట. ఈ అదర్ కంట్రీస్ నుంచి తెప్పిస్తారు ఈ కొరల్స్ కానివ్వండి, బీట్స్ కానివ్వండి. ఈ లక్ష్మీదేవి రూపులో కూడా మీరు వర్క్మెన్షిప్ చూస్తే కనుక ఆ లక్ష్మీదేవి క్లారిటీగా ఎంత క్లారిటీగా ఉంటుందంటే వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుంటుంది.
ఇది 3D వర్క్ వస్తుందండి. ప్రతి రూపు కూడా ఏంటంటే చాలా నీట్ గా, అమ్మవారు ఎంత నీట్ గా కనబడతారంటే మన మందిరంలో చూసినట్టుగానే ఉంటది. ఆ నెక్లెస్ వచ్చేసరికి అండి మనకి ఈ లక్ష్మీదేవిలో అష్టలక్ష్మీదేవి వస్తుందండి. ఈ కొరస్ డిజైన్ లో మధ్యలో కాస్టింగ్ వర్క్ వస్తుంది. కాస్టింగ్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ మీకు లక్ష్మీదేవి పైన చూసుకుంటే కనుక గోపురం లాగా కానివ్వండి, లక్ష్మీదేవి మందిరంలో ఉన్నట్టుగా ఉంటది. ఈ లాకెట్ మనకి హైలైట్ అండి. యాక్చువల్ గా డైమండ్ వర్క్మెన్షిప్ ని ఇలా కన్వర్ట్ చేసేసి మధ్యలో కొరల్స్ వేయడం జరుగుతుంది. కింద పచ్చలు వచ్చేస్తుంది. ఈ పైన వచ్చేసరికి మెష్ వర్క్ వచ్చేస్తుంది. ఇదేంటంటే మనకి నెమలి పించం స్టైల్ వస్తుందండి. నెమలి పించంలో మీకు ఎలా అయితే నెమలి ఇది వస్తుంది, జ్యోతి షేప్ లో మనకి నెమలి వస్తుందో ఆ స్టైల్ పించం స్టైల్లో మెష్ వర్క్ వస్తుందండి. చైన్ వచ్చేసరికి ఇదైతే ఇప్పుడు ట్రెండీ వర్క్ లో ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్ అండి. ఈ వెయిట్ వచ్చేసరికి మీకు 55 గ్రాములో వచ్చేస్తుంది. అంటే లాకెట్ చైన్ మొత్తం అంతా కలిపి మీకు 55 గ్రాములు రావడం అనేది చాలా గ్రాండ్. నెక్లెస్ లో మనకి ఇంకో మోడల్ ఏంటంటే చౌకర్ మోడల్స్ అంటారండి. నెక్ కి డైరెక్ట్ గా పెట్టుకునేటట్టుగానే చౌకర్ మోడల్స్ అన్నమాట. ఇది లైట్ వెయిట్ ఫెదర్ లైట్ వెయిట్ జ్యువెలరీలో వచ్చేసరికి మనకి లక్ష్మీదేవిలో నక్షి వర్క్ లో హంసల్ డిజైన్ వచ్చేసరికి 25 గ్రామ్స్ లోనే మీకు చౌకర్ రావడం జరుగుతుంది అనమాట. ఇది హ్యాంగింగ్స్ మీరు కావాలంటే చేంజబుల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ హ్యాంగింగ్ దీని మీద మ్యాచింగ్ తీసుకోవాలని ఏమీ లేదు. వేరేది కావాలన్నా వేరేది తీసుకునే అవకాశం ఉందండి. ఇది వెయిట్ వచ్చేసరికి 25 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మేడం. ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఏంటంటే మనకి డైమండ్ వర్క్మెన్షిప్ లో కాస్టింగ్ వర్క్ లో ఏంటంటే కనుక చౌకర్ లో సీజెడ్ స్వరాస్కి స్టోన్స్ అంటారు చూసారా. ఈ స్టోన్స్ లో ఏంటంటే మల్టీ కలర్స్ వచ్చేస్తుంది. ఈ వర్క్ లో ఏంటంటే కనుక మనకి నెమల్లో వచ్చేస్తాయి. ఈ వరుసగా నెమలి ఇచ్చేసరికి నెమలి పించం స్టైల్ ఇచ్చాడు అనమాట. పైన వర్క్మెన్షిప్ అంతా ఇచ్చేసరికి కింద పచ్చలు ముత్యాలు ఇవ్వడం జరిగింది. ఈ వెయిట్ వచ్చేసరికి 74 గ్రాములు వచ్చిందండి. ఈ ప్యాటర్న్ ఏంటంటే కనుక డిజైన్ ఇవ్వడం వల్ల వెయిట్ కొంచెం ఎక్సెస్ వచ్చిందండి. ఇది హ్యాంగింగ్స్ కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఇదే కావాలని ఏమీ లేదు. హ్యాంగింగ్స్ కావాలంటే మనం మార్చుకోవచ్చు. చైన్ చౌకర్స్ లో ఒక మోడల్ అండి. ఇక్కడ మీకు చూస్తున్న స్టోన్స్ వచ్చేసరికి ఓన్లీ చిన్న చిన్న రాళ్ళు, ఓన్లీ నామకే వస్తాయి అంటారు చూసారా, ఆ టైప్ లాగా ఇచ్చాడు అనమాట. ఈ స్టోన్స్ కూడా బాగా చిన్నగా లైట్ వెయిట్ లో ఇచ్చాడు. మీకు ఈ నెక్లెస్ వచ్చేసరికి 42 గ్రామ్స్ లో నెక్లెస్ వచ్చేస్తుంది. నెక్లెస్ అంటే నెక్లెస్ కమ్ చౌకర్ లాంటిది అనమాట. ఇది చౌకర్ లాగా పెట్టుకుంటారు. 42 గ్రామ్స్ లో చౌకర్ వచ్చేస్తుంది. మీకు హ్యాంగింగ్స్ ఏంటంటే కనుక విడిగా ఇచ్చాడు. మీరు కావాలంటే మనకు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రేటు బాగా హయ్యర్ గా ఉండడం వల్ల ఏంటంటే అండి చాలా వరకు రేటు ఎక్కువ ఉంది కదా అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు మనకి 18 క్యారెట్ రేటు కూడా మీకు తక్కువలో రావడం జరుగుతుంది. 18 క్యారెట్ రేటు తగ్గడం వల్ల మీకు ఇది వచ్చేసరికి రోజ్ గోల్డ్ కలెక్షన్. రోజ్ గోల్డ్ వచ్చేసరికి ఇది నీలం స్టోన్ వచ్చేసరికి నీలం మీద ఈ సీజెడ్ వర్క్ ఏంటంటే కనుక యాస్టిస్ డైమండ్ పీస్ లాగా కనబడడం అనేది జరుగుతుంది. ఇది వెయిట్ కూడా ఏంటంటే కనుక చాలా రీజనబుల్ గాను 31 గ్రామ్స్ లో మీకు వచ్చేయడం జరుగుతుంది. ఈ నెక్లెస్ కూడా ఏంటంటే కనుక మీకు కలెక్షన్ చాలా సూపర్లీగా చాలా క్లాసీగా ఉంటుందండి. వర్క్మెన్షిప్ ఏంటంటే కనుక చాలా క్లాసీగా ఉంటుంది. వేసుకుంటే కనుక లుక్ ఏంటంటే కనుక చాలా బాగుంటుందండి. ఈ సింపుల్ గా ఇచ్చాడండి. మనకు కావాలంటే చేంజబుల్ గా చేసుకోవచ్చండి. వేరేదైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెక్లెస్ చాలా క్లాసీగా ఉంటుంది వర్క్మెన్షిప్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి మేడం గారు ట్రెండీ వర్క్ లో ఈ ఒక వర్క్ అండి. ఈ వర్క్ ఏంటంటే కనుక మనకు చైన్ లో లాకెట్ ఇచ్చాడు మనకి. ఈ లాకెట్ కూడా ఏంటంటే కనుక మల్టీ కలర్స్ రష్యన్ బీడ్స్ అని చెప్పేసరికి కొత్తగా వస్తున్నాయండి. రష్యన్ బీడ్స్ కానివ్వండి, మల్టీ కలర్ స్టోన్స్ కానివ్వండి, ఆ కింద ఎంబ్రాయిడ్ డ్రాప్ కానివ్వండి, ఆ లాకెట్ హైలైట్ కానివ్వండి, మనకి మోడల్ డిజైన్ వర్క్మెన్షిప్ చాలా బాగుంటుందండి. ఈ కలెక్షన్ లో లాకెట్ హైలైట్ అవుతుందండి. పైన వచ్చేసరికి చైన్ చూసారా మీరు. మీకు బాల్స్ లో ఏంటంటే కనుక ఈ మొత్తం అల్లిక డిజైన్ ఇచ్చాడు. ఇదంతా అల్లిక డిజైన్ వచ్చేసరికి ఒకటేమో రోజ్ గోల్డ్ బాల్ ఇచ్చాడు, ఒకటేమో రోడియం బాల్ ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఏంటంటే కనుక కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది. లుక్ అని ఏంటంటే కనుక రెగ్యులర్ గా కనబడకుండా మనకి అకేషన్ గా వేసుకుంటే కనుక కొంచెం డిఫరెంట్ గా, అంటే అందరి లుక్ కన్నా మనం డిఫరెంట్ గా కనబడాలి అనుకునే వాళ్ళు ఏంటంటే కనుక ఇలాంటి పీసెస్ ఏంటంటే కనుక బాగా లైక్ చేస్తారు. ఇప్పుడున్న ఇది వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి. మీకు 23 గ్రామ్స్ లో మీకు నెక్లెస్ వచ్చేస్తుంది. దీన్ని మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా మీకు ఇచ్చేసాడు. డైరెక్ట్ గా హ్యాంగింగ్స్ తో పాటు వేసుకునే అవకాశం ఉంటుంది. 9.97 గ్రామ్స్ అంటే కనుక 10 గ్రామ్స్ లో హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట. యాస్టేజ్ మ్యాచింగ్ అనమాట. లాకెట్ ఏదైతే ఉందో యాస్టేజ్ మ్యాచింగ్ వస్తుంది. ఇది మీకు కంటే స్టైల్ వస్తుందండి. కంటే స్టైల్ చైన్ వచ్చేసరికి మీకు ఈ బాల్స్ లో రోడియం బాల్స్ ప్లస్ వచ్చేసి రోజ్ గోల్డ్ బాల్స్ వస్తాయండి మిడిల్ లో. ఈ కంటే స్టైల్ వచ్చేసరికి నెమిలీ స్టైల్ ఇచ్చాడు యాక్చువల్ గా, కానీ ఇది నెమిలీ కాదు.
ఈ వర్క్మెన్షిప్ ఏంటంటే ఇక్కడ మనకి సీతాకోక చిలుక నెమలి టైప్ లో అలాగే వచ్చింది అనమాట. ఈ రూబీస్ కానివ్వండి, ఈ స్టోన్స్ కానివ్వండి, యాస్టిస్ గా డైమండ్ వర్క్మెన్షిప్ ఇచ్చాడనమాట. అంతా మల్టీ కలర్ లో మీకు పైన కంటే స్టైల్ వస్తుంది నెక్లెస్. ఇది కంటే డిజైన్ చైన్ లాగా వస్తాడు, అలా వెళ్ళి ఇలా నెక్ మీద కూర్చుంటుంది. నెక్లెస్ కి మ్యాచింగ్ వచ్చేసరికి హ్యాంగింగ్స్ అనేది ఇచ్చాడు. ఈ నెక్లెస్ మీరు చూసుకుంటే గనక వెయిట్ వచ్చేసరికి 25 గ్రాముల 300 మిల్లీగ్రాములు మీకు నెక్లెస్ వచ్చేయడం జరుగుతుంది. హ్యాంగింగ్స్ వెయిట్ వచ్చేసరికి 9.8 to 7.2 అంటే 10 గ్రామ్స్ నియర్ బై వస్తుంది అనమాట. సెట్ గా మీరు తీసుకునే అవకాశం వచ్చింది అనమాట. ఇది సెట్ గా తీసుకుంటే చాలా బాగుంటుందండి వర్క్మెన్షిప్ అని వర్క్. ఇది కూడా చైన్ మీరు చూసుకుంటే గనక ఇది కంటెస్ట్ స్టైల్ లోనే వచ్చేసరికి జిగ్జాగ్ మోడల్ అనమాట. ఇది కొంచెం చైన్ మెల్లి తిరిగినట్టుగా అనిపించి దాంట్లో ఆ డిజైన్ వర్క్మెన్షిప్ చూసుకుంటే కనుక ప్లాటినం కోటెడ్ ఇచ్చి రోజ్ గోల్డ్ వర్క్ ఇచ్చాడు. ఈ లాకెట్ కూడా ఏంటంటే కనుక మనకి మధ్యలో రూబీ హైలైట్ చేసి సైడ్ వచ్చేసరికి సీజెట్స్ కాస్టింగ్ వర్క్ ఇచ్చాడు అనమాట. దానికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెయిట్ మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు 28 గ్రాముల 930 మిల్లీగ్రాములు అంటే 3 కాసుల్లోనే మనకి నెక్లెస్ రావడం జరిగింది. 10 గ్రాముల హ్యాంగింగ్ సెట్ రావడం జరిగింది. నెక్లెస్ వచ్చేసరికి మీకు రోజ్ గోల్డ్ చైన్ ఇవ్వడం జరిగింది. రోజ్ గోల్డ్ లో ఏంటంటే కనుక మీకు కటింగ్ బాల్స్ ఇచ్చాడు చూసారా, స్క్వేర్ బాల్స్ ట్యూబ్స్ లాగా ఇచ్చాడు. దీంట్లో బ్లాక్ రోడియం అనేది వచ్చింది అనమాట. బ్లాక్ రోడియం రావడం వల్ల ఈ చైన్ ఎప్పుడైతే మనకి మెల్లి తిరుగుతూ ఉంటుంది ఇలాగా, దాంట్లో గ్లిటరింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి, మెరవడం కానివ్వండి అది కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట చైన్ అనేసరికి. దీంట్లో మీకు లాకెట్ వచ్చేసరికి మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చేసరికి నెమలి పించం స్టైల్ ఇచ్చాడు అనమాట. మల్టీ కలర్ స్టోన్స్ నెమలి పించం స్టైల్ ఇచ్చాడు. ఈ స్టోన్స్ లో వచ్చేసరికి మీకు సీజర్స్ కానివ్వండి మధ్యలో హైలైట్ చేసింది ఏంటంటే నీలం హైలైట్ చేసేసి కింద డ్రాప్ ఇచ్చాడండి. ఆ డ్రాప్ కూడా స్టోన్ మీద వర్క్మెన్షిప్ ఇచ్చాడు చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. కింద డ్రాప్ మీద కూడా ఏంటంటే వర్క్మెన్షిప్ ఏంటంటే స్టోన్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ మీకు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసి దాని మీద స్టోన్స్ ఇచ్చాడు చూడండి. దీని మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కానివ్వండి ఇది కూడా ఇచ్చాడు. హ్యాంగింగ్స్ వచ్చేసరికి 14 గ్రాములోనే వచ్చేస్తున్నాయి మన హ్యాంగింగ్స్, చాలా హెవీగా వచ్చినాయి. చైన్ లాకెట్ తో పాటు కలిపేసి మనకి వెయిట్ లాకెట్ 22 గ్రామ్స్ లోనే మనకి లాకెట్ సెట్ వచ్చేసింది. లాకెట్ చైన్ కలిపేసి నెక్లెస్ సెట్ 22 గ్రామ్స్ లోనే సెట్ వచ్చేసిందండి. లక్ష్మీదేవి డిజైన్ వచ్చేసరికి మనకి బ్రైడల్ పీస్ అండి. మొత్తం అంతా కాస్టింగ్ వర్క్ వస్తుందండి. కాస్టింగ్ వర్క్ లో మీకు మధ్యలో లక్ష్మీదేవి పైన పచ్చళ్ళు డిజైన్ వచ్చింది. మధ్యలో వచ్చేసరికి రూబీస్ పోటాస్ ఇచ్చేసి ఫ్లవర్ లో మీకు రూబీస్ పోటాస్ ఇవ్వడం జరిగిందండి. మిడిల్ లో ఆ ఫ్లవర్స్ కింద కూడా మీకు లక్ష్మీదేవి ఇవ్వడం జరిగింది. దాని కింద డ్రాప్ స్టైల్ వచ్చేసరికి పచ్చలు ఇవ్వడం జరిగింది. పచ్చల చుట్టూలో కాస్టింగ్ సీజర్స్ వస్తాయండి. కింద డ్రాప్స్ వచ్చేసరికి పచ్చలు ఇవ్వడం, పచ్చల డ్రాప్స్ వచ్చినాయి. ముత్యాలతో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. కస్టమైజ్ అయినా చేసేస్తాం. కింద డ్రాప్స్ మీకు రూబీస్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక 2 days మాకు టైం ఇచ్చారనుకోండి, ఈ డ్రాప్స్ వరకు చేంజబుల్ చేసుకోవచ్చు. లేదు మీరు కస్టమైజ్ చేస్తారంటే ఒక 10 to 15 days లో మీకు కస్టమైజ్ చేసిస్తాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది 122 గ్రామ్స్ ఉంది నియర్ బై. మీకు కావాలంటే కనుక కస్టమైజ్ చేసేసి ఈ రూబీస్ బదులు మనకు ఎమరాల్డ్ కావాలండి, ఎమరాల్డ్ బదులు రూబీస్ కావాలండి అన్నాక మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉందండి. మీకు కస్టమైజ్ అయినా మేము చేసిస్తామండి. వచ్చేసరికి స్పెషల్ వర్క్ అండి. ఇది అంతా మనకి ఈ కింద స్టోన్స్ వచ్చేసరికి మోజోనైట్ స్టోన్స్ తో పాటు సీజెట్ వర్క్ వచ్చి సైడ్ అంతా మనకి పచ్చల హారాలు అంటారు చూసారా, పచ్చల నెక్లెస్ అనమాట. ఇది పచ్చల నెక్లెస్ కి సీజెట్ కాంబినేషన్ ఇచ్చాడు అనమాట. ఇదంతా సీజెట్ కాంబినేషన్ చేసి మనకి డైమండ్ వర్క్ లాగా కనిపిస్తూ ఉండిద్ది. ఇది వెయిట్ ఏంటంటే 80 గ్రామ్స్ లో వచ్చింది మనకి ఇది రావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇండో ఇటాలియన్ చైన్స్ అంటారండి. ఇది మీకు రోడియం పాలిష్ ప్లస్ గోల్డ్ పాలిష్ రెండు ఉంటాయి దీంట్లో. ఇది నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసరికి కాజు కత్రిలో ప్లెయిన్ మోడల్ అనమాట. కాజు కత్రి స్టైల్ అంటారు ఇదంతా. ఇది వచ్చేసరికి ఇండో ఇటాలియన్ లైట్ వెయిట్ వస్తుంది జ్యువెలరీ. ఇది 13 గ్రాముల నుంచి 15 గ్రాములు 8 గ్రాములు కూడా ఉంటాయి ఇండో ఇటాలియన్ స్టైల్లో. ఇది వచ్చేసరికి ఫ్లాట్ డిజైన్ అనమాట. ఇండో ఇటాలియన్ స్టైల్లో ఫ్లాట్ డిజైన్ వస్తుంది. చాలా హెవీగాను చాలా గ్రాండ్లీ కనబడుతుంది. జెంట్స్ చైన్స్ అనమాట. ఇవి వచ్చేసరికి జెంట్స్ చైన్స్ లో వచ్చేసరికి ఇండో ఇటాలియన్ లోనే చాలా బోల్డ్ వర్క్ వచ్చేసరికి హెవీగా గ్రాండ్ లుక్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ఇది ప్లెయిన్ లో బోల్ లాగా వస్తుంది. ఇది ప్లాటినం లో రింగ్ స్టైల్ లో ఉంటుంది. ఇది కాజు కత్రి స్టైల్ అంటారు. ఇది వచ్చేసరికి బాహుబలి డిజైన్ లో కొత్త డిజైన్ వస్తుందండి.
ఈ వర్క్ వెయిట్ అంటే 50 గ్రామ్స్ ఉంటాయి, 40 గ్రామ్స్ ఉంటాయి, 60 గ్రామ్స్ ఉంటాయండి. అది వర్క్మెన్షిప్ ని బట్టి, డిజైన్ ని బట్టి, మోడల్ ని బట్టి, ప్యాటర్న్ ని బట్టి, వర్క్ ని బట్టి మారుతూ ఉంటుంది. కలెక్షన్స్ వచ్చేసరికి 1 by 1 చూడండి, చాలా కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర. మీకు ఈ వెయిట్ స్టార్ట్ అవ్వడం వచ్చేసరికి 13 గ్రాముల నుంచి 12 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతుంది. 60, 65 గ్రాములు, 70 గ్రాములు, 80 గ్రాములు కూడా మనకి దగ్గర చైన్స్ అవైలబుల్ ఉంటాయండి. ఈ చైన్స్ మీరు చూసుకుంటే కనుక ఫ్యాన్సీ చైన్స్ అండి. అంటే మనకి వచ్చేసరికి రోడియం ఫినిషింగ్ కానివ్వండి, ఫ్యాన్సీ డిజైన్ కానివ్వండి, అకేషన్స్ వేసుకునేటట్టుగా కానివ్వండి బాగుంటాయి. దాంట్లో రోజ్ గోల్డ్ కలెక్షన్ ఉంది మన దగ్గర, రోడియం కలెక్షన్ ఉంది, మల్టీ కలర్స్. అంటే ఏంటంటే కనుక ఆ పాలిష్ వర్క్మెన్షిప్ కూడా డిఫరెంట్ గా. ఈ వర్క్మెన్షిప్ చూసుకుంటే కనుక లోకల్ లో తయారయ్యే కలెక్షన్ కాదండి ఇది. పైన ఇండో ఇటాలియన్ స్టైల్ కానివ్వండి, బెంగళూరు వర్క్స్ కొన్ని ఉన్నాయి మనకి, బాంబేలో తయారయ్యి కొన్ని ఉంటాయి, అవి కోయంబత్తూరులో తయారయ్యి కొన్ని ఉంటాయి. ఆ కలెక్షన్స్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఈ నెక్స్ట్ మీరు కలెక్షన్ ఒకసారి చూడండి. ఈ వెయిట్ 6 గ్రామ్స్ నుంచి ఉంటాయండి. ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక ఈ 7.800 మిల్లీగ్రామ్స్ ఉంది, రోజ్ గోల్డ్ వస్తుంది. ఇది మీకు పచ్చల బీట్స్ వస్తుంది, రోజ్ గోల్డ్ కలెక్షన్ వస్తుంది అనమాట. ఇది మిగతా కలెక్షన్ వచ్చేసరికి రోజ్ గోల్డ్ కలెక్షన్ ఇప్పుడు మీరు చూసేది. నెక్స్ట్ డిజైన్స్ 1 by 1 చూడండి మీరు. ఇది వచ్చేసరికి రోడియం కలెక్షన్ లో మీకు 2 layers 3 layers బాల్స్ కలెక్షన్ వస్తుందండి. ఇది టోటల్లీ రోడియం వచ్చేస్తుంది, ప్రతి బాల్ కూడా రోడియం వచ్చేస్తుంది. చూడడానికి అపియరెన్స్ ఏంటంటే స్టోన్ లాగా లుక్ ఉంటాయి అనమాట. ఇది ముత్యాలతో పాటు 3 layers వచ్చింది, ముత్యాలు ప్లస్ రోడియం బాల్స్ మిక్స్ ఉంటాయి అనమాట. ఈ కలెక్షన్ చూసుకుంటే కనుక చాలా లైట్ వెయిట్ లో మీకు అంటే 10 గ్రాములు వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇండో ఇటాలియన్ ఇది మీకు వర్క్మెన్షిప్ చేయడానికి కూడా ఏంటంటే కనుక వర్క్ చేయరు. ఇప్పుడు సపోజ్ ఇది మీరు చూసారు, నాకు ఇది కొంచెం వెయిట్ ఎక్కువలో కావాలి అన్న కూడా తయారవదు అనమాట. ఈ పీస్ ఒకటే పీస్ ఉంటుంది, ఇదే వెయిట్ లో తయారవుతుంది అనమాట. అది 10 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి మీకు. ఈ వర్క్మెన్షిప్ చాలా సన్నగా కనబడుతుంది. ఆ బాల్స్ తయారు చేయాలన్నా కూడా చాలా కష్టమైన పని అనమాట అది. ఈ కలెక్షన్ కూడా ఏంటంటే చాలా రేరబుల్ పని అనమాట. అంటే బ్రాండెడ్ కంపెనీ నుంచి తయారయ్యే చైన్స్ అనమాట. ఈ చైన్స్ తయారీ విధానం ఏంటంటే కనుక ఈ కంపెనీ తయారు చేసేది ఏంటంటే కనుక ఈ స్టైల్లో ఏంటంటే ఈ బాల్స్ ఈ అంత సన్న వర్క్మెన్షిప్ రావాలని చాలా కష్టమైన పని. ఇది లోకల్లో తయారు చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే పైనుంచి మనకు బ్రాండెడ్ గా మనకు తెప్పిస్తాం అనమాట. మన స్పెసిఫిక్ వర్కర్స్ చేపిస్తాం. ఇది లాకెట్ కాకుండా మనకి చైన్ వర్క్ చూసుకుంటే 8 గ్రామ్స్ లో వస్తుందండి. ఈ కింద లాకెట్ చూసుకుంటే మీకు డైమండ్ లాకెట్ అండి. ఈ డైమండ్ ఏ లెటర్ లో ఉన్నది డైమండ్ మాట, గ్రామ్ లో మీకు డైమండ్ లాకెట్ వచ్చేస్తుంది. ఈ ఓం కానివ్వండి, ఇది కానివ్వండి, ఈ చైన్ కూడా రోడియం ఫినిషింగ్ వస్తుంది. ఇది రోజ్ గోల్డ్ ప్లస్ రోడియం మిక్స్ చైన్స్ అండి. ఈ బాల్స్ కలెక్షన్ మీకు ఏంటంటే కనుక ఈ రోడియం బాల్స్ చూసారా, ఈ రోడియం బాల్స్ కానివ్వండి, ఈ పైప్స్ కానివ్వండి 18 క్యారెట్స్ లో మీకు తయారవడం జరుగుతుంది. రేట్ బాగా హయ్యర్ గా ఉండడం వల్ల ఏంటంటే 18 క్యారెట్ మీకు తక్కువ కూడా రేట్ పడుతుంది. మీకు కలెక్షన్ కూడా లేటెస్ట్ వస్తుంది, డిజైన్ కూడా చాలా బాగా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది, లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది, చాలా లుక్ క్లాసీగా చాలా నీట్ గా కనబడుతూ ఉంటాయి అనమాట. ఈ కలెక్షన్ చూసుకుంటే కనుక బాల్స్ వచ్చేసరికి మీకు చాలా లైట్ వెయిట్ లో బ్యాక్ సైడ్ మీకు చైన్ ఇచ్చేస్తాడు. వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఏం చేశాడు, ఇక్కడ బ్యాక్ చైన్ ఇచ్చేసాడు. చైన్ ఇచ్చేసరికి ఫ్రంట్ వరకు మనకి నెక్లెస్ లాగా కనబడేటట్టుగా బాల్స్ ఇచ్చేసాడు అనమాట. దానివల్ల మీకు లైట్ వెయిట్ లో 11 గ్రాములు వచ్చేస్తుంది. ఇది చిన్నపిల్లలు వేసుకునేలాగా ఏంటంటే 6 గ్రామ్స్ లో 7 గ్రామ్స్ లో చైన్ రోడియం బాల్స్ ఇలా వచ్చేస్తాయి అనమాట. ఈ డిజైన్ ఏంటంటే మీకు డైలీ యూజ్ అయినా చేసుకోవచ్చు, అకేషనల్లీ అయినా క్లాసీగా సింపుల్ గా కనబడే డిజైన్ మాట. డిజైన్ వర్క్మెన్షిప్ మీరు చూస్తుంది ఏంటంటే డిజైన్ డైలీ యూజ్ చేసుకునే డిజైన్స్ అనమాట. ఇది హాలోరోప్ చైన్ అంటారు, ఇది డైమండ్ బాల్ చైన్ అంటారు. ఈ డిజైన్ లో ఏంటంటే ప్రతి డిజైన్ మన దగ్గర దొరికేటట్టుగా ఉంటుంది. 16 గ్రాముల నుంచి ఈ డిజైన్స్ వస్తాయండి. షార్ట్ చైన్స్ జెంట్స్ కైనా లేడీస్ కైనా మనం వాడుకునేటట్టుగా ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే చైన్స్ లో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అడుగుతూ ఉంటారు. ఇది వచ్చేసరికి మీకు మల్టీ చైన్ అనమాట. అంటే ఏంటంటే ఈ చైన్ లో మిలి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. చైన్ డిఫరెంట్ గా ఉంటుంది చైన్. ఈ చైన్ ఏంటంటే ఇండో ఇటాలియన్ చైన్స్ లైట్ వెయిట్ లో వస్తాయి. లైట్ వెయిట్ లో మీకు ఎన్ని గ్రాములు వచ్చేస్తాయి, 14 గ్రాములు కొన్ని ఉంటాయి, కొన్ని వచ్చి ఇప్పుడు ఇది చూసారు మీకు 5 గ్రాములోనే చైన్ వస్తుంది. జనరల్ గా 5 గ్రాములోనే మనకి హ్యాంగింగ్స్ అలా వచ్చేస్తాయి, చిన్న హ్యాంగింగ్స్, చిన్న హ్యాంగింగ్స్, రింగ్స్ అలా వస్తాయి. కానీ మనకి 5 గ్రాములో మనకి చైన్ వచ్చి ఇంత గ్రాండ్లీగా ఇంత నిండుగా వచ్చిందంటే చాలా గ్రేట్ అనమాట. ఇదేంటంటే కనుక చిన్న పిల్లలకి పెట్టుకోవడానికి ఏంటంటే చిన్న నెక్లెస్, ఒక మినీ నెక్లెస్ లాగా కావాలండి అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటి అడిగే వాళ్ళ కోసం ఏంటండి మనకి బాల్స్ తో పాటు 6 గ్రాములో మనకి ఒక మినీ నెక్లెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే చిన్న బాల్స్ లో వచ్చేసరికి ఒక చైన్ లాగా వాడుకోవచ్చు, ఒక మినీ నెక్లెస్ లాగా వాడుకునే అవకాశం ఉంటుంది అనమాట.
రోజ్ గోల్డ్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే ఎంతో వెయిట్ ఉండిద్ది అనుకుంటారు. మీకు 2-3 గ్రాములోనే మనకు చైన్ వచ్చేస్తుంది. అదేంటండి 1 గ్రాములో కుట్టుకాళ్ళలోనే వచ్చేస్తాయి, లేదంటే కనుక చిన్న బేబీ పుడకలు వచ్చేస్తాయి, అలాగ వస్తాయి కదా, 2 గ్రాముల చైన్ కూడా వస్తుందా అని మీరు అడగచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ ట్యాగ్ మీద చూసుకుంటే కనుక ఈ చైన్ ఎంత ఉంది అనుకున్నారు, 1 గ్రాము 760 మిల్లీగ్రాములు ఒక చైన్ వచ్చేసింది. ప్లస్ మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ గా 22 క్యారెట్ కాకుండా 18 క్యారెట్ రావడం వల్ల ఏంటంటే రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు చూసుకుంటే కనుక నక్షీ బాల్స్ లో మీకు ఏంటంటే రూబీ ఎమరాల్డ్స్ కలెక్షన్ అండి. 17 గ్రాములు చాలా గ్రాండ్లీగా ఉంటుందండి. ఇది నక్షీ బాల్స్ లో ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్ అండి. ఈ బాల్స్ లో ఏంటంటే కనుక మందిరం స్టైల్లో వస్తుంది బాల్స్. ఇప్పుడు మనకి ధ్వజస్తంభం చూస్తారు కదా, స్తంభంలో ఉన్న డిజైన్స్ ఉంటాయి చూస్తారా, అలా ఈ డిజైన్ వస్తుంది. ఈ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి రోడియం బాల్స్ ఏంటంటే ఈ బాల్స్ లో కూడా కటింగ్ డిఫరెంట్ గా ఉంటుందండి. అపీరెన్స్ ఆఫ్ లుక్ ఏంటంటే కనుక స్టోన్ అపీరెన్స్ ఉంటుంది. ఈ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి లక్ష్మీదేవి వస్తుందండి. ఈ బాల్స్ లో మీరు నిదానంగా చూసుకుంటే కనుక చుట్టూరా లక్ష్మీదేవి, అష్టలక్ష్మి అంటారు చూసారా, అష్టలక్ష్మి వచ్చేసరికి కింద ఇక్కడ ముత్యం ఇచ్చాడు, రూబీ ఇచ్చాడు, ఎమరాల్డ్. అంటే ఈ కాంబినేషన్ కూడా మీరు ఏదైనా మ్యాచింగ్ గా వేసుకోవాలన్నా కూడా వేసుకునే అవకాశం ఇచ్చాడు. ప్లస్ ఇది కూడా రోడియం బాల్స్ ఇచ్చాడు. వైట్ రోడియం ఇచ్చేసరికి శాండ్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ చైన్ లో ఏంటంటే అన్ని బాల్స్ పెద్ద ఇచ్చేస్తే వెయిట్ పెరుగుతుందని వెనకాల వెళ్ళే కొద్ది చిన్న బాల్స్ ఇచ్చాడు అనమాట. ఈ వెయిట్ చాలా గ్రాండ్లీగా 29 గ్రామ్స్ లో మీకు వచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు నెక్లెస్ అనగానే మనం వెయిట్ ఎంత అనుకుంటాం, సుమారుగా మన అంచనా ఒక 20 గ్రాములు, 30 గ్రాములు, 40 గ్రాములు అనుకుంటాం. కానీ మనకు 10 గ్రాములు 12 గ్రాములు నెక్లెస్ వస్తుంది అంచనా ఉండదు. సపోజ్ మన చిన్నపిల్లలకి పెట్టుకోవాలన్నా కూడా, లేదంటే చిన్న చిన్న ఫంక్షన్ కి వేసుకోవాలన్నా కూడా ఏంటంటే ఒక 10 గ్రాములు 12 గ్రాములు మనం వెతుకుతూ ఉంటాం నెక్లెస్లు, ఎక్కడ దొరుకుతాయా, ఎలాగుంటాయా, ఎలా ఉంటుందా అని. కానీ మనకి ఈ నెక్లెస్ వచ్చేసరికి డైమండ్ వర్క్మెన్షిప్ వచ్చేసరికి చాలా నైస్ గాను, చాలా నీట్ గాను, చాలా సింపుల్ గాను, చాలా అఫీషియల్ గాను ఉంటుంది నెక్లెస్. ఎంత వెయిట్ అనుకున్నారు, 12 గ్రామ్స్ 668 మిల్లీగ్రామ్స్ లో మీకు నెక్లెస్ వచ్చేయడం జరుగుతుంది. ఈ నెక్లెస్ కి మ్యాచింగ్ గా కూడా ఏంటంటే హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. మీకు మీరు హ్యాంగింగ్స్ చూసుకుంటే కనుక మ్యాచింగ్ హ్యాంగింగ్ ఇచ్చాడు. దీనికి హ్యాంగింగ్ కూడా చాలా లెట్ వెయిట్ మనకి ఎంత వచ్చింది, 2 గ్రామ్స్ లోనే వచ్చేసింది అనమాట. ఈ నెక్స్ట్ అలాగే ఇది మనకి కాస్టింగ్ వర్క్ అనమాట అండి. కాస్టింగ్ వర్క్ అంటే డైమండ్ లాగా కనపడుతుంది. ఈ నెక్లెస్ మీరు చూడంగానే ఒక డైమండ్ అపీరెన్స్ మీకు కలుగుతుంది అనమాట. డైమండ్స్ అపీరెన్స్ అంటే లుక్ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంది కదా, డైమండ్ నెక్లెస్ అనుకుంటారు. కానీ ఇది మనకి వచ్చేసరికి అంతా సీజెడ్ వర్క్, బ్రాండెడ్ సీజెడ్ అనమాట. ఈ నెక్లెస్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ లోను, సింపుల్ గా అఫీషియల్ గాను 9 గ్రాములో మీకు వచ్చేసింది. 9 గ్రాముల నెక్లెస్ వచ్చేసింది. ఈ హ్యాంగింగ్స్ చూసుకుంటే కనుక ఎంత వెయిట్ లో ఉన్నాయి, 2 గ్రామ్స్ లోనే మనకి హ్యాంగింగ్స్, మ్యాచింగ్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాడు. చాలా సింపుల్ గా అఫీషియల్ గా చిన్న చిన్న పార్టీస్ కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్ కానివ్వండి, మనకి నెక్లెస్ వేసుకునే అవకాశం ఉంది. ఇదే వెయిట్ లో మీకు మన దగ్గర 7.5 గ్రామ్స్ 10 గ్రామ్స్ లో నెక్లెస్ లా చూస్తున్నారు కదా, 10 గ్రామ్స్ లో మీకు నెక్లెస్ 10-12 గ్రామ్స్ లో నెక్లెస్ లో 1 by 1 చూడండి మీరు, మల్టీ కలర్స్ లో కానీ దాంట్లో కానివ్వండి, అలా మీరు నెక్లెస్ ని చూడొచ్చు. ఇప్పుడు మన దగ్గర డైమండ్స్ కలెక్షన్ కూడా ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ డైమండ్ కలెక్షన్ లో లేటెస్ట్ డిజైన్ అండి ఇదంతా. డైమండ్ కలెక్షన్ లో వచ్చేసరికి రోజ్ గోల్డ్ డిజైన్ వచ్చేసరికి మనకి డైమండ్స్ మధ్యలో పచ్చ స్టోన్ ఇచ్చేసరికి హైలైట్ చేశారు. దీనికి వచ్చే మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్ లో 19.400 మిల్లీగ్రామ్స్ లో నెక్లెస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు హ్యాంగింగ్ చూసుకుంటే కనుక 7 గ్రాముల 726 మిల్లీగ్రామ్ లో మనకి హ్యాంగింగ్ రావడం, అంటే బ్యాక్ చైన్ తో పాటు మీకు రావడం జరుగుతుంది. డైమండ్ కలెక్షన్ లో వచ్చేసరికి ఇంకో నెక్లెస్ చూసుకుంటే కనుక మనకి ఇది రోజ్ గోల్డ్ లోనే 17 గ్రాముల నెక్లెస్ రావడం జరిగింది మేడం గారు. ఇది ఒక వేరే కలెక్షన్ అనమాట. మనకి ఇది మధ్యలో పచ్చ స్టోన్ వచ్చేసరికి దీని మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు. హ్యాంగింగ్ వచ్చేసరికి 5 గ్రాములు రావడం జరిగింది. నెక్లెస్ వచ్చేసరికి బ్యాక్ చైన్ తో పాటు మనకు 17 గ్రాములు రావడం జరుగుతుంది మేడం. ఇది మనకి ఓన్లీ డైమండ్ హైలైట్ అయ్యేటట్టుగా మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసరికి ఈ డిజైన్ వర్క్మెన్షిప్ ఇచ్చాడండి. ఇది కూడా రోజ్ గోల్డ్ అనమాట అండి. ఈ వెయిట్ చూసుకుంటే కనుక మనకి 20 గ్రామ్స్ వస్తుందండి. 20 గ్రామ్స్ లో మనకు ఓన్లీ నెక్లెస్ బ్యాక్ చైన్ తో పాటు వచ్చింది. నెక్స్ట్ హ్యాంగింగ్ చూసుకుంటే కనుక 9 గ్రాముల 580 మిల్లీగ్రాముల హ్యాంగింగ్స్ రావడం జరిగిందండి. కనుకండి మనకి డబల్ లేయర్ వచ్చిందండి. ఈ డబల్ లేయర్ రావడం వల్ల మంచిగా లాకెట్ వచ్చేసరికి 3 స్టెప్స్ వచ్చింది అనమాట. మధ్యలో పచ్చ స్టోన్ హైలైట్ అయ్యి ఇది రోజ్ గోల్డ్ వర్క్ వచ్చిందండి. బ్యాక్ చైన్ తో పాటు మీకు 23 గ్రామ్స్ వచ్చేసిందండి. వీటి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి 7.5 గ్రామ్స్ లో మీకు హ్యాంగింగ్స్ రావడం జరిగిందండి. ఇప్పుడు మనకి ట్రెండ్ అంటూ ఉంటారు కానివ్వండి, మీరు ట్రెడిషన్ ఏంటంటే కనుక ఎప్పటికీ మారదండి. ట్రెడిషన్ అనేది అలాగే ఉంటుంది. అందుకనే అంటారు మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసరికి, గోల్డ్ అనగానే మనకి గోల్డే గుర్తుకొస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది ప్లెయిన్ గోల్డ్ అనమాట. ప్లెయిన్ గోల్డ్ ట్రెడిషన్ లో ఏంటంటే కనుక కాసుల పేరుగా చూసుకుంటే కనుక ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ అలాగే ఉంటుంది.
మీకు ఎన్ని తరాలు మారినా కానివ్వండి కాసుల పేరు అనేది మారలేదు. అంటే మన తాతల కాలం నుంచి మన అమ్మమ్మ కాలం నుంచి వస్తుంది కాసుల పేరు, ఇప్పటికీ వస్తూనే ఉందండి. ఈ కాసుల పేర్లు వచ్చేసరికి ప్రతి కాసు చిట్టి కాసులు అంటారు చూసారా, ఆ చిట్టి కాసులు ఇచ్చేసరికి సైడ్ మిరియం ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా ప్లెయిన్ గాను చాలా సింపుల్ గాను చాలా అఫీషియల్ గాను ఉంటుందండి వర్క్. ఇది వెయిట్ చాలా లైట్ వెయిట్ లోనే వచ్చేసింది మేడం. 40 grams లో మీకు కాసుల పేరు చాలా లెంత్లీగా వచ్చింది, చాలా సింపుల్ గా అఫీషియల్ గా ఉంది మేడం. మీ దగ్గర కాసులు తీసుకొచ్చినా చేసిస్తాం. వర్క్మెన్షిప్ మన దగ్గర ఉందండి, వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది వర్క్మెన్షిప్ చూసుకుంటే కనుక ముత్యాల హారం అంటారు చూసారా, ముత్యాల హారంలో మీకు వచ్చేసరికి ఇప్పుడు మనకి మళ్ళీ ట్రెండ్ మొదలైంది. అంటే ఏంటంటే అంతకు ముందు వాడారు, ఇప్పుడు మళ్ళీ వాడుతున్నారండి. ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసరికి పైనంతా ముత్యాలు వచ్చేస్తాయి, కింద మనకి వచ్చేసరికి హంసల వర్క్ వస్తుందండి డిజైన్. ఈ లాకెట్ హెవీగా వచ్చేసరికి పైన ముత్యాలంతా చుట్టించారండి. మీకు పైన ముత్యాలు వద్దు, రూబీస్ కానివ్వండి, ఎమరాల్డ్ కానివ్వండి కావాలంటే కనుక మీకు కస్టమైజ్ చేసిస్తాము. ఈ వెయిట్ వచ్చేసరికి 44 grams లో ఉంటుంది. రెడీగా అయినా తీసుకోవచ్చు, మీరు కస్టమైజ్ అయినా చేసుకునే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ వర్క్ మీరు చూస్తున్నారు, పైన పచ్చలు ఇచ్చిన వర్క్, కింద వచ్చేసరికి గజాలు ఇచ్చాడు మీకు. ఈ గజాలు ఇవ్వడం జరిగింది. ఇది చాన్బాలి స్టైల్ ఇచ్చేసరికి సైడ్ ముత్యాలు పచ్చలు ఇవ్వడం జరిగింది. మనకి వడ్డానం తీసుకోవాలంటే కనుక చాలా వెయిట్ అయిపోతుంది, కానీ దీంట్లో మీరు చూసారు లాకెట్ చాలా హైలైట్ అయ్యి కనక మహాలక్ష్మి వచ్చింది. కనక మహాలక్ష్మి వచ్చేసిన తర్వాత దీంట్లో వర్క్మెన్షిప్ చూడొచ్చు మీరు, దాంట్లో 3D వర్క్ వచ్చింది. కనక మహాలక్ష్మి అచ్చంగా లక్ష్మీదేవి వచ్చి ఉట్టిపడినట్టుగా లక్ష్మీ కళ అంటారు చూసారా, అలాగేంటంటే లాకెట్ హైలైట్ చేసి దీంట్లో హారము వడ్డానము రెండు కలిసి ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ కి బ్యాక్ సైడ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు, మనకి హారం లాగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా మీరు వచ్చేసరికి కొంచెం లైట్ గా ఇలాగ నిదానంగా జరిపారే అనుకోండి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఇది వడ్డానం లాగా తయారైపోతుందండి. ఇలా మీకు వడ్డానం లాగా చేసుకునే అవకాశం ఉందన్నమాట. మీరు ఒకసారి మీకు పెట్టి చూపించమంటే కనుక ఒకసారి హారం చూపించారు కదండి, సేమ్ ఇదే అన్నమాట. మనం లాంగ్ హారం లాగా వేసుకోవచ్చు, ఇలా వడ్డాంల లాగా కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చేసిందో, 2-in-1 గా వాడేసుకోవచ్చు చక్కగా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎలా పెరిగిపోయింది, ఒకటి తీసుకుంటే 2గా యూజ్ చేసుకోవచ్చు కదా వడ్డానం లాగా. చూసారు ఎంత నీట్ గా సెట్ అయిపోయింది కదా. అసలు ఇది ఎంత ఉంటుందండి వడ్డానం? అది 63 grams లో వచ్చేసిందండి. ఇది హారం లాగా వేసుకునే అవకాశం ఉంది, మీకు వడ్డానం లాగా వేసుకునే అవకాశం ఉంది. అంటే సపరేట్ అంతకు ముందు ఏంటంటే కనుక పీస్ తీసి పక్కన పెట్టే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు హారం లాగా వేసుకుంటారు, ఒకసారి చూపిస్తాను చూడండి మేడం ఒకసారి. ఇప్పుడు వడ్డానం పెట్టుకున్నా కదా, ఇప్పుడు నేను హారం వేసేసుకున్నాను. ఇలా 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా నచ్చింది. ఇది ఇలానే రెండింటికి యూజ్ చేసుకోవచ్చు కదండి? రెండింటికి యూజ్ చేసుకోవచ్చు మేడం గారు. ఇప్పుడు మీరు పెట్టుకుంది హారం లాగా పెట్టుకున్నారు కదా, ఇందక్కడ వడ్డానం లాగా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనకి తీసి సపరేట్ గా పీస్ పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదండి. దాంట్లోనే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడనమాట. దాంట్లోనే మనకి చేంజబుల్ చేసుకోవచ్చు. అలాగే ఉంచేసి చేంజ్ చేసుకుని ఇప్పుడు మీరు హారం లాగా పెట్టుకున్నాడు, మరి అలాగే ఉంచేసరికి మనకి వడ్డానం లాగా పెట్టుకునే అవకాశం ఇచ్చాడు అనమాట. సో చూసారు కదా, మోడల్ గానీ నాకు 2-in-1 గా కానీ ఓవరాల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలాంటివి ఇంకా మోడల్స్ ఉన్నాయి, మీకు కావాలంటే మోడల్ పంపిస్తే కూడా వీళ్ళు చూపిస్తే కూడా చేసి ఇస్తారట. ఒక 20 days 1 month లోపల అయితే చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు హారం చూసుకుంటే కనుక అది ముత్యాల హారం అండి. 44 grams లైట్ వెయిట్ ఫెదర్ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి. అది యాక్చువల్గా రావడం చాలా గ్రాండ్ కానివ్వండి, చాలా లైట్ వెయిట్ లో మీకు హెవీగా వచ్చేయడం జరుగుతుంది. కింద మీరు వడ్డానం చూసుకుంటే కనుక మనకి 63 grams లో మీకు వడ్డానం వచ్చేయడం జరుగుతుంది. ఈ వడ్డానం కూడా ఏంటంటే కనుక మల్టీపర్పస్ కు వాడుకునే అవకాశం. లక్ష్మీదేవి అన్నమాట, గజలక్ష్మి అంటారు. సైడ్ మొత్తం గజాలు వచ్చేస్తాయండి, కింద ముత్యాలు పచ్చలతో పాటు మనకు జరుగుతుంది. కింద రూబీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు లాకెట్ లో చూసుకుంటే కనుక కింద పచ్చలు ముత్యాలు రూబీస్ తో పాటు లక్ష్మీదేవి వచ్చి చాలా హైలైట్ గా ఉంటుంది. హారం కమ్ వడ్డానం ప్లస్ హారం కూడా లైట్ వెయిట్ లో మీకు వచ్చేసరికి 43-44 grams లో వచ్చేసింది. స్టెప్స్ హారం అండి. ఇది మనకి స్టెప్స్ లో వచ్చేసరికి ఇచ్చాడు ఒక స్టెప్, కింద వచ్చేసరికి రూబీస్ లో మీకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు, కింద మామిడి పిందెల స్టైల్ ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసరికి రాధాకృష్ణుల లాకెట్ వచ్చిందండి. కింద మల్టీ కలర్ స్టోన్ అంటే రూబీ ఎమరాల్డ్ ముత్యాలు మల్టీ కలర్స్ కి ఇచ్చేయడం జరుగుతుంది. ఇది 3 steps లో వచ్చేసరికి చాలా నిండుగా కనబడే హారం మనకి లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. 56 grams రావడం జరుగుతుందండి ఈ హారం వచ్చేసరికి. కాసుల పేరులో మీకు లక్ష్మీదేవి ఇచ్చాడు, మల్టీ కలర్స్ కి రూబీ ఎమరాల్డ్ సీజెడ్ కాంబినేషన్ ఇచ్చాడండి. లక్ష్మీదేవి కాసుల పేరు అనమాట. ఇది వచ్చేసరికి మనకి ట్రెడిషన్ వర్క్ అండి.
ట్రెడిషన్ ఎప్పటికీ మారదు. ఈ వెయిట్ మీకు వచ్చేసరికి 45 గ్రాములు మనకు కాసుల పేరు రావడం జరిగింది. కాసుల పేరు అండి, పైన పావుడు పిందెలు రావడం జరిగింది, కింద లక్ష్మీదేవి కాసులు రావడం జరిగింది. ఈ లక్ష్మీదేవి మనకి లాకెట్ ఇచ్చాడు, కింద రూబీ స్టార్స్ ఇచ్చాడు అనమాట. ఇది రేరబుల్ గా దొరికే పీస్ అండి, శాండ్ పాలిష్ వస్తుంది. ఇది శాండ్ వర్క్ మీకు. ఇదంతా ఏంటంటే మనకి వుడ్ మీద చెక్కినట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు వచ్చేసరికి బాలాజీ సతీ సమేతం అనమాట. ఇక్కడ మీకు రావడం జరిగింది. పైన హంసల వర్క్ వచ్చేసరికి పైన ముత్యాలు ఇచ్చాడు అనమాట. ఈ రేరబుల్ గా దొరికే పీసెస్ అనమాట. అండ్ ఇది వెయిట్ వచ్చేసరికి 54 గ్రాములలోనే వచ్చేస్తుంది మీకు. చూసారు కదండి, వడ్డానం అయితే దశావతారం వడ్డానం అన్నమాట. ఇందాక నేను చూపించాను కదా 110 గ్రామ్స్ లో ఉంది అనేసి. సో పెట్టుకుంటే ఎలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. అంటే లైట్ వెయిట్ గా ఉంటుంది, ఎలా బాగుంటుందో లేదో అని డౌట్ ఉంటుంది కదా, ఒకసారి పెట్టుకొని చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని నేను పెట్టుకొని చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నిండుగా చక్కగా ఉందో. ఇవన్నీ కూడా ఏంటంటే అది వచ్చేసరికి ఎమరాల్డ్స్ వస్తాయండి, డ్రాప్స్ పైన ముత్యాలు వస్తాయి. మీకు బొమ్మ వచ్చేసరికి బాలాజీ బొమ్మలో ఏంటంటే 3D వర్క్మెన్షిప్ వస్తుందండి. అక్కడ మీరు ఆభరణాల దగ్గర నుంచి డైరెక్ట్ గా మనకి గుళ్ళో మనకి బాలాజీ తిరుపతిలో ఎలాగైతే ఉంటారో సేమ్ గా యాస్టిస్ గా పీస్ అలాగా దించేయడం జరుగుతుంది. పక్కన సైడ్ వచ్చేసరికి మీకు దశావతారాల బొమ్మలు కూడా ఏంటంటే వర్క్మెన్షిప్ 3D వర్క్ వస్తుంది. మీరు మత్స్యావతారం కానివ్వండి, అది వచ్చేసరికి కూర్మ అవతారం కానివ్వండి, నరసింహ అవతారం కానివ్వండి, అన్ని అవతారాలు కూడా దాంట్లో కలిసి ఉంటాయి మేడం గారు. దశావతారాల్లో చక్కగా బొమ్మల కాడ నుంచి అన్ని నీట్ గా కనబడదు. ఈ వర్క్మెన్షిప్ కూడా 110 గ్రాములో చాలా సింపుల్ గా ఉంటుంది అనుకుంటారు, కానీ అందుకని మీకు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది. సో నాకు కూడా ఈ వెంకటేశ్వర స్వామి వచ్చేటప్పటికి ఎంత క్లియర్ గా క్లారిటీగా ఉందో, అసలు చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎవరికైనా తీసుకుంటారేమో, ఒకసారి పెట్టి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి నేను అలా పెట్టుకొని చూపిస్తున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంది కదా సార్. లైట్ వెయిట్ లోనే మనకి మంచి హెవీగా ఉండే ఒక వడ్డానం అన్నమాట ఇది. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. సో అందుకని నేను పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట. తక్కువ వెయిట్, అసలు వెయిటే లేదండి. పెట్టుకొని చూస్తే అసలు వడ్డానం వెయిటే అనిపించలేదు. బట్ మనకు చూడడానికి అయితే చాలా హెవీగా ఉంది కదా. పిల్లలకి పెట్టినా కూడా హ్యాపీగా ఉంటారు. అంటే వెయిట్ ఉంటే పిల్లలు కొంచెం ఇదిగా కంజెస్టెడ్ గా ఉంటారు కదా, తీసేయమని. సో ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది. మనం చూస్తున్న వడ్డానం అండి లైట్ వెయిట్ జ్యువెలరీ అండి. అంటే తక్కువ వెయిట్ లో 74-75 గ్రాముల నుంచి తయారయ్యేది నక్షి డిజైన్ అనమాట. ఇదంతా కింద పచ్చల డ్రాప్స్ వచ్చేసరికి మొత్తం అంతా నక్షి డిజైన్ వస్తుంది. స్టోన్స్ కూడా ఎక్కువ ఉండవండి, చాలా లైట్ గా తక్కువ అక్కడక్కడ స్టోన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టోన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓన్లీ ఫ్లవర్స్ లోనే మీకు స్టోన్స్ రావడం జరిగింది. మిగతాదంతా ప్లెయిన్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లెయిన్ లో కూడా ఏంటంటే అష్టలక్ష్మి వచ్చింది చూడండి. మొత్తం అంతా డిజైన్ కూడా అష్టలక్ష్మి వచ్చేసరికి రోజ్ ఫినిషింగ్ అంటే ఏంటంటే బ్రిక్ యాంటిక్ అంటారు దీన్ని. యాక్చువల్ గా కొత్తగా వస్తుంది. అంటే చూడడానికి ప్లెయిన్ గోల్డ్ లాగా కనబడుతుంది, యాంటిక్ వచ్చేస్తుంది. రావడం కూడా మీకు లైట్ వెయిట్ లో రావడం జరుగుతుంది అన్నమాట. ఇది వెయిట్ 74 గ్రాములు రావడం జరుగుతుందమ్మా. ఇప్పుడు ఈ వడ్డానం చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఈ వడ్డానం వచ్చేసరికి వేరియబుల్ గా దొరికే వడ్డానం అనమాట. అంటే రెగ్యులర్ గా దొరికే వడ్డానాలు వేరేగా ఉంటాయి, ఈ వడ్డానాలు దొరికేవి వేరేగా ఉంటాయి అనమాట. ఈ వడ్డానంలో మీకు స్పెసిఫిక్ ఏంటంటే స్పెషల్ ఏంటండి, వేరియబుల్ గా దొరుకుతున్నాయని మీరు అడగొచ్చు. ఈ వడ్డానంలో ఏంటంటే కనుక ఈ లాకెట్ తో పాటు వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ లాకెట్ వచ్చినాయి, హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. వీటికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. ఈ హ్యాంగింగ్స్ ఏంటంటే కనుక సపరేట్ గా చిన్న ఫంక్షన్ వేసుకునేటప్పుడు విడిగా వేసుకునే అవకాశం ఉంటుంది. లాకెట్ విడిగా వేసుకోవచ్చు, లాకెట్ తో పాటు హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు. మళ్ళీ వడ్డానం లాకెట్ తీసేస్తే పనికి రాదా అనుకుంటారు, కానీ లాకెట్ తీసిన తర్వాత కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ లాకెట్ తో పాటు అంటే కొంచెం పెద్ద ఫంక్షన్ కి వేసుకుంటే కనుక లాకెట్ తో పాటు వేసుకునే అవకాశం ఉంటుంది. చిన్న ఫంక్షన్ కి అయితే కనుక లాకెట్ వేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంగిల్స్ లో కలెక్షన్ వచ్చేసరికి బెంగాలీ బ్యాంగిల్స్ అండి. 40 గ్రామ్స్ అంటే ఈచ్ బ్యాంగిల్ ఒక 10 గ్రామ్స్ 12 గ్రామ్స్ లో వచ్చేస్తాయి మేడం గారు. ఇది ఏంటంటే అకేషన్ గా వేసుకునేటట్టుగా ఉంటాయి. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే కనుక మనకి సింగిల్ బ్యాంగిల్స్ అంటారు అనమాట. సింగిల్ బ్యాంగిల్స్ లో ప్లాటినం కోటెడ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. ఇది ప్లెయిన్ బ్యాంగిల్స్ వస్తాయి. ఈ వెయిట్ వచ్చేసరికి మనకి అది 50 గ్రామ్స్ లో వచ్చేస్తాయండి. కొన్ని వర్క్మెన్షిప్ ని బట్టి, డిజైన్ ని బట్టి, మోడల్ ని బట్టి మారుతూ ఉంటాయండి. ఇది 6 బ్యాంగిల్ సెట్ అనమాట. ఇది యాక్చువల్ గా ఇది 6 బ్యాంగిల్స్ ఎనామిల్ బ్యాంగిల్స్ వచ్చి బ్యాక్ సైడ్ కొన్ని క్లోజ్ వస్తాయి మేడం. ఇది క్లోజ్ వస్తుంది, ఇది ఓపెన్ వస్తుంది అనమాట. ఈ 6 బ్యాంగిల్స్ లో ఏంటంటే ప్లెయిన్ వర్క్, ఇది ఎనామిల్ వర్క్ అనమాట. ఇది గట్టి బ్యాంగిల్స్ డైలీ యూస్ కోసం ఏంటంటే ఫ్లాట్ డిజైన్ వస్తుంది మీకు. ఇది 4 బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా నిండుగా కనపడుతుంది. రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు మేడం గారు. సింగిల్ బ్యాంగిల్స్ వస్తాయండి. ఇది నక్షి వర్క్ వస్తుంది, ఇది పచ్చి వర్క్ వస్తుంది మేడం గారు.
ఇది లైట్ వెయిట్ లో వచ్చేస్తాయి మేడం గారు. ఈ వెయిట్ వచ్చేసరికి మనకి 25 grams లోనే పెయిర్ వచ్చేస్తుంది. ఇది లైట్ వెయిట్ పెద్దది, పైది. కిందది వచ్చేసరికి కొంచెం వెయిట్ 55 grams వస్తుంది అనమాట. ఇది ఏంటంటే బ్రైడల్స్ కి ఏంటంటే కొంచెం హెవీగా కావాలి, ఎక్కువగా కావాలి అని అడుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే 8 బ్యాంగిల్ సెట్ పెట్టామండి. ఇది రోడియం కలెక్షన్ అనమాట. ఇది మనకి డైలీ యూస్ అయినా చేసుకోవచ్చు, అకేషన్లీ అయినా పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. వెయిట్ 88 grams ఉంటుందండి. 8 బ్యాంగిల్స్ సెట్ గా వచ్చేస్తుంది మీకు. వచ్చేసరికి రోడియం కలెక్షన్ ఇచ్చారండి. ఇది సింగిల్ బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు, 2 బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు, 4 బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు మేడం. 60 grams నుంచి స్టార్టింగ్ వెయిట్ ఉంటుంది మేడం. చూసుకుంటే కనుక ఇది రోడియం కలెక్షన్ లో ఏంటంటే రోజ్ ఫినిషింగ్ వస్తుంది కొన్ని. ఇవి వచ్చేసరికి ఇప్పుడు వచ్చే వాటి లేటెస్ట్ డిజైన్ అండి. ఇది కూడా మనకు వచ్చేసరికి 80 grams వచ్చేసినాయి, 70 grams లో ఉన్నాయి, 65 grams లో ఉన్నాయి. ఇది డిజైన్ ని బట్టి, మోడల్ ని బట్టి ఆ వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. సో చూసారు కదంటే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదా. నేను కొన్ని మాత్రమే చూపించాను అనమాట. వాటిలోని ఇవన్నీ కూడా డిజైన్స్ అలా యాంటిక్ లో, సెమీ యాంటిక్ లో, ఫుల్ యాంటిక్ లో అండ్ గోల్డ్ లో, వడ్డానాలు అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయండి. బాక్స్లలో కూడా మనం అన్ని చూపించలేము కదా, చాలా లెంతీ అయిపోతుంది వీడియో. సో అందుకే నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. చూసారు కదా ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయో అసలు. అలానే అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ లో ఉన్నాయండి. ఇంకా లోపల కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది. వీళ్ళు కొన్ని మాత్రం డిస్ప్లేలో పెట్టారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా కొన్ని చూపించాను అనమాట. అంటే 8 బ్యాంగిల్స్, 6 బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ అలా వచ్చేటివి. సో వీటిల్లో కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి. చెప్పాను కదా నేను అన్ని అయితే తీయలేను అనమాట. సో తీస్తే లెంతీ అవుతుంది అనేసి నేను జస్ట్ ఏమున్నాయి, ఏమేమి మోడల్స్ ఉన్నాయన్నమాట కొన్ని మాత్రమే చూపించాను. సో చూసారు ఇక్కడైతే మోడల్స్ అయితే అబ్బా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు. ఇక్కడ ఒక్కటి చూపించాను. ఇవి కూడా అన్నమాట వంకీలు ఇప్పుడు ఇవన్నీ పాత మోడల్ కదా అలా ఉన్నాయి. లేదు మాకు కొత్త మోడల్ కావాలంటే ఇలా కూడా ఉన్నాయి అన్నమాట. సో ట్రెడిషనల్ లో ఉన్నాయి, కరవంకి టైపు, గాజు టైప్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా అండి. 2 in 1 ఇట్లా చిన్నపిల్లలకి అయితే వడ్డానం కూడా పెట్టేసుకోవచ్చు. సో చౌకర్గా అలా ఎలా అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను కొన్ని మాత్రం చూపించాను. మీరు వీడియో చూసి నచ్చితే కనుక వచ్చి హ్యాపీగా విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. పూసలో కలెక్షన్ వచ్చేసరికి మీకు ఏంటంటే లాంగ్ లెంత్ ఇవ్వండి. ఇది లాంగ్ లెంత్ లో వచ్చేసరికి విడ్త్ ఎక్కువ వెడల్పు కనబడి ఉన్నాయి, కొన్ని మల్టీ డిజైన్స్ అనమాట ఉన్నాయి. ఇది వచ్చేసరికి లేటెస్ట్ ప్యాటర్న్స్ అండి, పూజా వర్క్ వస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ లో వచ్చేసరికి సింపుల్ గా తక్కువ వెయిట్ లో వచ్చేసరికి కూడా ఉంటాయి. ఇది నల్లపూసలు చూసుకుంటే కనుక మనకి షార్ట్ నల్లపూసలు ఎంత వెయిట్ లో అయితే వస్తుందో ఆ వెయిట్ లో లాంగ్ నల్లపూసలు రావడం జరుగుతుంది. 10 grams లో ఓన్లీ నల్లపూసలు గొలుసు రావడం జరుగుతుంది. ఇది 10 grams నుంచి స్టార్ట్ అవుతాయి మేడం గారు. 10 grams నుంచి ఉంటాయి. ఇది చూసుకుంటే కనుక 10 grams ఏనండి మీకు. ఇది అయితే కనుక మనకి 19 grams వచ్చింది. ఈ వెయిట్ చూసుకుంటే కనుక 22 grams. అంటే డిజైన్ ని బట్టి మారుతూ ఉండేది. లాకెట్ మీకు నచ్చిన మోడల్ అనేది వేసుకునే అవకాశం ఉంది. లాకెట్ అండి, వితౌట్ లాకెట్ లేకుండానే మీకు చాలా నిండుగా కనబడతాయి. అయితే కనుక లాకెట్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా వేసుకోనమాట. ఈ వెయిట్ వచ్చేసరికి మనకి 17 grams, 18 grams, 20 grams అలా వస్తాయి మేడం గారు. ప్యాటర్న్ ని బట్టి మారుతూ ఉండిద్ది అనమాట. ఇది ఏంటంటే ఫ్యాన్సీ వర్క్ వస్తుంది. ఇది స్టోన్స్ మనకి బాల్స్ లో స్టోన్స్ వచ్చేస్తాయి. పాటు లాకెట్ తో పాటు హెవీ డిజైన్ అనమాట. అంటే బ్రైడల్ వేసుకోవడానికి కానివ్వండి, కొంచెం పెద్ద ఫంక్షన్ కి కానివ్వండి, చిన్న ఫంక్షన్ కానివ్వండి అలా వేసుకునేటట్టుగా ఉంటుంది అనమాట డిజైన్. ఈ వెయిట్ అయితే 27 grams నుంచి స్టార్ట్ అవుతుందండి. 27, 30, 40 అంటే మోడల్ ని బట్టి, ప్యాటర్న్ ని బట్టి, వర్క్ ని బట్టి మనకు మారడం జరుగుతుంది వెయిట్ అనేది. హెవీ కలెక్షన్ లో ఏంటంటే కనుక మోడల్స్ అనమాట అండి. ఇది వచ్చేసరికి బ్రైడల్ పీస్ అనమాట. అంటే ముస్లిమ్స్ కానివ్వండి, పెద్ద ఫంక్షన్లకి వాడుకునే వాళ్ళు కానివ్వండి ఇలా వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసరికి కొంచెం హెవీ వెయిట్ వస్తుంది. ఇది అయితే సింపుల్ గా వాడుకునే వాళ్ళకి అనమాట. ఇది చూసుకుంటే కనుక మనకి లైట్ వెయిట్, అంటే మనకి హెవీ పూసలు లావుగా ఉన్నాయి అనుకునే వాళ్ళు కాకుండా సన్నగా సింపుల్ గా వేసుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేపించింది అనేది. ఇది మనకి లైట్ వెయిట్ లో మీకు ట్రెడిషన్, ట్రెండీ 2 విధాలుగా ఉపయోగపడేటట్టుగా చేపించారు. ఈ వచ్చేసరికి పైన పూసలు బాగా సన్నం వచ్చేసరికి మలబార్ చైన్ వచ్చేసరికి 15 grams లెంత్లీగా వచ్చి లాకెట్ కూడా చాలా సింపుల్గా అఫీషియల్ గా కనబడేటట్టుగా ఉంటాయి. ఇది మీకు ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి కుంటు పుస్తులు అంటారు చూసారా, కుంటు పుస్తులు వచ్చి 14 grams మీకు నల్లపూసల గొలుసు హెవీ లెంత్లీగా వస్తుంది. లెంత్ కూడా లాంగ్ వస్తుంది, పూస కూడా సన్నగా రావడం జరుగుతుంది. చాలా సింపుల్ అఫీషియల్ గా కనబడడం జరుగుతుంది మేడం గారు. లైట్ వెయిట్ లో కావాలి అనుకునే వాళ్ళకి నల్లపూసలు ఏంటంటే కనుక మనకి 7 grams, 6 grams, 4 grams లో కూడా దొరకడం జరుగుతుందండి. లైట్ వెయిట్ లో కూడా ఏంటంటే ట్రెండీ వర్క్స్. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు చూడండి, 4 grams 400 milligramలో మనకు నల్లపూసల గొలుసు వచ్చింది, ప్లస్ ట్రెండీగా వచ్చింది. కింద లాకెట్ చూసారా, డిఫరెంట్ గాను ట్రెండీ గాను ఎలా కనబడుతుందో
రోజ్ గోల్డ్ రావడం జరుగుతుంది, 18 క్యారెట్ రావడం జరుగుతుంది. రేట్ కూడా మీకు తక్కువ పడడం జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా కోరుకునే వాళ్ళకి, అంటే మనకి రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్ పీస్ లో కనపడతాయి, ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే కనుక పైన నల్లపూసల గొలుసు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇది డిఫరెంట్ గా ఉంటుంది. చైన్స్ కానీ ప్యాటర్లు కూడా 4 ప్యాటర్లు రావడం జరిగింది. ఈ పూసలు రావడం కూడా మధ్యలో బాల్ ఇవ్వడం, పైన ఈ బాల్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. అంటే మనకి డిడి బాల్స్, ఫుట్బాల్స్ అలా చూస్తుంటారు కదా, అలా కాకుండా ఈ బాల్ కూడా కొంచెం డిఫరెంట్ గా రావడం జరుగుతుంది. లాకెట్ వర్క్మెన్షిప్ చూసుకున్నా కానివ్వండి, ఈ వర్క్మెన్షిప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బీట్స్ కలెక్షన్ కానివ్వండి, ఈ ఈ వర్క్మెన్షిప్ లో ఏంటంటే లోపల బీట్స్ రావడం జరిగింది. ఒకసారి చూడండి మీరు, ఈ బీట్స్ లో కూడా జనరల్ గా బయట చూస్తారు మీరు బీట్స్, ఈ అల్లిక చూసుకున్నా కూడా ఏంటంటే కనుక లోపల అల్లిక వస్తుంది. ఇది ఇటాలియన్ స్టైల్ అనమాట. ఇలా ఇటాలియన్ స్టైల్లో వచ్చేసరికి ఈ లాకెట్ కూడా చూసారా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇటాలియన్ స్టైల్లో ఇది ఒక లుక్ అనమాట. ఈ వెయిట్ వచ్చేసరికి 14 గ్రాముల 300 మిల్లీగ్రాములు మీకు నల్లపూసలు రావడం జరిగింది. అంతా మీకు నెక్లెస్ లాగే కనబడుతుంది. అంటే లోపల నల్లపూసలు ఉండడం వల్ల ఏంటంటే ఒక నెక్లెస్ లాగా కనబడుతుంది, ఇంకోవైపు నల్లపూసలు వేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ నల్లపూసలు వచ్చేసరికి ఏంటంటే కనుక బ్లాక్ డైమండ్స్ అంటారు చూసారా, బ్లాక్ డైమండ్స్ తో పాటు మీకు రావడం జరిగింది. దీంట్లో లాకెట్ సింపుల్గా అఫీషియల్ గా కనబడేటట్టుగా డైమండ్స్ వర్క్మెన్షిప్ వచ్చేసరికి ఈ వెయిట్ ఎంత వస్తుంది అనుకున్నారు, ఒక 7 గ్రాములోనే వచ్చేస్తుంది. 7 గ్రాములు, 6 గ్రాములు, 8 గ్రాములు అలా వచ్చేస్తుంది. 2 ప్యాట్లు వస్తుంది, ఇది సింగిల్ ప్యాట్ వస్తుంది. ఇవి అయితే కనుక మనం చూస్తున్నది బ్లాక్ డైమండ్స్ అన్నమాట అండి. ఈ బ్లాక్ డైమండ్స్ ఏంటంటే కనుక గ్లిటరింగ్, గ్లేజింగ్ అనేది చాలా నీట్ గా కనబడతాయి. యాజ్ యూజువల్ డైమండ్ లాగానే కనపడడం జరుగుతుంది. అంటే మామూలు పోస్ట్ వచ్చేసరికి జనరల్గా అయితే చూసుకుంటే కనుక మనకి డల్గా కనపడుతుందండి. కానీ బ్లాక్ డైమండ్ చూసుకుంటే కనుక మీరు ఒకసారి తిప్పి చూపిస్తాను చూడండి, ఎక్కడైతే మీకు తిప్పుతుంటానో ఆ లైటింగ్ పడడం వల్ల దాన్ని గ్లిటరింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నలుపూసలు వచ్చేసరికి పూసలు కాకుండా బ్లాక్ డైమండ్ రావడం వల్ల చాలా అఫీషియల్గా కనబడతాయి. దీని మీద లాకెట్ వేసుకోవడం కన్నా ఓన్లీ బ్లాక్ డైమండ్ వేసుకుంటే కనుక చాలా అఫీషియల్గా ఉంటుందండి. ఈ నలుపూసలు మీకు బ్లాక్ డైమండ్స్ వచ్చేసరికి 10 గ్రాముల నుంచి మనకు తయారవడం జరుగుతుంది. దీంట్లో వెయిట్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. 2 ప్యాట్లు రావడం, 3 ప్యాట్లు రావడం, 4 ప్యాట్లు రావడం జరుగుతుంది. మనకి 4 గ్రామ్స్, 6 గ్రామ్స్ లో కూడా ఉంటాయండి. నల్లపూసలు బ్యాక్ చైన్ రావడం జరుగుతుంది. అక్కడక్కడ పూసలు, అంటే నాకు నల్ల పూసలు ఎక్కువ వద్దు, అఫీషియల్ గా ఫ్యాన్సీగా ఏంటంటే కనుక ఆఫీస్ వేర్ వేసుకునే విధంగా కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ వర్క్మెన్షిప్ బాగుంటుంది మేడం. అంటే పూస తక్కువగా కనిపించి బంగారం ఎక్కువ కనిపించే విధంగా ఉంటుంది అనమాట. ఈ వర్క్మెన్షిప్ ఏంటంటే కనుక మీకు లాకెట్ కూడా చాలా సింపుల్గా అఫీషియల్గా కనపడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నల్లపూసలు ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో. కింద ఓన్లీ జస్ట్ ఇంత నల్లపూసలు ఇచ్చి బ్యాక్ చైన్ ఇవ్వడం జరిగింది. ఎంత వెయిట్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే కనుక 3.100 మిల్లీగ్రామ్స్ అనమాట. ఇది చూసుకుంటే కనుక మీకు నల్లపూసలు వచ్చి లాకెట్, ఇది బెల్టెడ్ డిజైన్ ఇచ్చాడు, కింద 3 లేయర్స్ ఇచ్చారు. నల్లపూసలు కూడా తక్కువ కనబడేది, గోల్డ్ ఎక్కువ కనబడేటట్టు ఉంటుంది. ఈ వెయిట్ వచ్చేసరికి 7 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది కూడా మీకు ఏంటంటే కనుక ఈ బాల్లో ఏంటంటే మీకు రోడియం ఫినిషింగ్ ఇచ్చాడు, పైన రోడియం బాల్స్ ఇచ్చి అక్కడక్కడ నల్లపూసలు ఇవ్వడం జరిగింది. మీకు ఆఫీస్ వర్క్ కానివ్వండి సింపుల్గా వేసుకుందాం అనే ఆలోచన ఉంటే కనుక ఈ నల్లపూసలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది ఇప్పుడు మనకి రేట్ ఎక్కువ అవడం వల్ల మనకి రేటు తక్కువ పడేది ఎక్కడ ఏంటి ఎలా అని ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే 18 క్యారెట్ తీసుకునే అవకాశం ఉందండి. నల్లపూసల్లో కూడా 18 క్యారెట్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఈ నల్లపూసలు చూసుకుంటే కనుక డైమండ్ ఫినిషింగ్ వస్తుంది. అంటే లాకెట్ యాజ్ ఇట్ ఈస్ డైమండ్ లాగా కనపడడం జరుగుతుంది. మీకు సింపుల్ గా అఫీషియల్ గా కనపడి 3.5 గ్రాముల్లోనే నల్లపూసలు వచ్చేసరికి 18 క్యారెట్ వస్తుంది. రోజ్ గోల్డ్ రావడం జరిగింది. నల్లపూసలు తక్కువగా కనిపిస్తుంది. ఆఫీస్ వేర్ గా కానివ్వండి, చాలా సింపుల్ పార్టీస్ కి, చిన్న చిన్న ఫంక్షన్ కి వేసుకునే విధంగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ స్టార్టింగ్ 3.5 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి రోజ్ గోల్డ్ లో మీకు డైమండ్ వర్క్ లాగా కనబడతాయి లాకెట్స్ అన్ని కూడా. ఇది మనకి ఏంటంటే కొంతమంది అడుగుతుంటారు మేడం గారు, యాక్చువల్గా పూసలు మనకి ఎక్కువ కనబడాలి, గోల్డ్ తక్కువ కనబడాలి అనుకున్న వాళ్ళకి, అంటే ఏంటంటే పూసలు ఎక్కువ ఉండడం వల్ల పూసలు ఎక్కువ లెస్ అయిపోయి మనకి గోల్డ్ తక్కువ వస్తుంది కదా, వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక చంద్రహారం చైన్ గట్టిగా వచ్చేసరికి ఇక హార్ట్ డిజైన్ వర్క్ వచ్చింది చూసారా, ఒకటి ప్లెయిన్ హార్ట్, ఒకటేమో స్టోన్ హార్ట్. అంటే సింపుల్ గా అఫీషియల్ గా వచ్చేసరికి 4 గ్రాముల నుంచి వచ్చేసింది ఇది ఈ వర్క్మెన్షిప్. ఇదంతా నల్లపూసలు వచ్చేసరికి డైమండ్ లాకెట్ లాగా వచ్చింది, కానీ ఇది డైమండ్ లాకెట్ కాదు, కాస్టింగ్ లాకెట్ అన్నమాట. ఇది లైట్ వెయిట్ లో మీకు నల్లపూసలు రావడం జరిగింది. చాలా సింపుల్ గాను అఫీషియల్ గాను ఉంటాయి. ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది.
కదండి లాంగ్ బ్లాక్ బీడ్స్ లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. సో మీరు ఇంకా విజిట్ చేశారంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి లోపల కూడా. చెప్పాను లెంతీ అవుతుందని నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. బ్లాక్ బీడ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ట్రెడిషన్ వర్క్ లో మీకు చంపసరాలండి. ఈ మనకు వచ్చేసరికి 16-15 గ్రాముల నుంచి స్టార్టింగ్, అంటే లైట్ వెయిట్ లో కూడా ఉంటాయండి. 6 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి చంపసరాలు. నక్షి వర్క్ వచ్చేసరికి ముత్యాలతో పాటు కానివ్వండి, మామిడి పిందుల వర్క్ అని, ప్లెయిన్ వర్క్ కానివ్వండి, ఎనామిల్ కానివ్వండి, మల్టీ కలర్ స్టోన్స్. 6 గ్రామ్స్ నుంచి చంపసరాలు ఉన్నాయండి మన దగ్గర రావడం. మాటీలు చూస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చేసరికి డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఈ స్టార్టింగ్ వెయిట్ వచ్చేసరికి 3 గ్రామ్స్ నుంచి మాటీలు ఉంటాయండి. అంటే హాఫ్ మాటీ అంటే పైన పెట్టేటట్టుగా కానివ్వండి, ప్లస్ చెవి చుట్టూ మాటీలు కానివ్వండి, విడివిడిగా ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి పాపిడి చైన్స్ అండి. పాపిడి చైన్స్ లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఆఫ్ నక్షి వర్క్ ఉంది, కాస్టింగ్ వర్క్ ఉంది, విక్టోరియా డిజైన్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ లో ఇది వచ్చేసరికి మీరు ఇప్పుడు చూస్తున్నదే 2 గ్రాముల్లోనే మనకి పాపిడి చైన్ వచ్చేసింది. అంటే టిక్కాస్ అంటారు, చిన్నగా పెట్టుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు ట్రెండీగా. ఎక్కువగా హెవీగా లేకుండా టిక్కాస్ లాగా యూజ్ చేస్తున్నారు. అలాంటి రూబీస్ కలెక్షన్ కానివ్వండి, ఎమరాల్డ్, నక్షీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇది కాస్టింగ్ వర్క్ అంటారండి. కాస్టింగ్ అంటే డైమండ్ ప్యాటర్న్ పెట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది అనమాట. ఈ వచ్చి లక్ష్మీదేవి వచ్చి కొంచెం హెవీగా గ్రాండ్ గా, ప్లస్ బ్రైడల్ పీస్ లాగా కనపడాలంటే ఇప్పుడు చూస్తున్నాయంటే హెవీగా గ్రాండ్ గా కనపడతాయండి. ఇవి అయితే ఇవి వచ్చేసరికి స్టడ్స్ డైలీ యూస్ కి మనకి వాడేటట్టండి. ఈ ఏదైతే కాస్టింగ్ వర్క్ వచ్చేసరికి సింపుల్గా అఫీషియల్ గా ఉంటాయండి. 2 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయండి హ్యాంగింగ్స్ అనేది. ఇవి వచ్చేసరికి కొన్ని నెల్లూరు వర్క్స్ ఉంటాయి, కొన్ని ప్లెయిన్ వర్క్స్ ఉంటాయి, ఇక్కడ లోకల్లో తయారయ్యి కొన్ని ఉంటాయి. మనకి అవుట్ ఆఫ్ లోకల్ మన వర్క్మెన్షిప్ బాగుంటుందండి. ఈ స్టోన్స్ ఐటమ్ అనమాట. సింపుల్ గా గ్రామున్నర నుంచి కూడా ఉన్నాయి మనకి. అంటే చిన్నపిల్లలకి పెట్టుకోవాలి, ఎక్కువగా వెయిట్ వద్దు అనుకునే వాళ్ళ కోసం ఏంటంటే గ్రామున్నర నుంచి కూడా మనం తయారు చేసామండి. ఈ వర్క్మెన్షిప్ ఏంటంటే కనుక స్టోన్స్ అడిగే వాళ్ళకి స్టోన్స్, ప్లెయిన్ అడిగే వాళ్ళకి ప్లెయిన్. ఈ డైలీ యూస్కి ఏంటంటే కనుక ఈ కలెక్షన్ చాలా బాగుంటుందండి మీకు. దీంట్లో వచ్చేసరికి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా ఈ హ్యాంగింగ్ ఉంది చూసారా, ఈ ప్లెయిన్ అనే హ్యాంగింగ్ అనమాట. ఇది చిక్కగా వస్తుంది వర్క్, బాంబే తయారీ అనమాట. ఇదంతా డిజైన్ వర్క్. ఇప్పుడు దీంట్లో చూసేది ఇది వచ్చేసరికి 1 గ్రామ్ లో వచ్చేస్తుంది. ఇది చూస్తారు కదా హ్యాంగింగ్స్, ఇది గ్రామ్ నుంచి స్టార్టింగ్ అనమాట. గ్రామున్నర చిన్నపిల్లలు పెట్టుకోవాలన్నా, లేదంటే సింపుల్ గా డైలీ యూస్ కి మనం ఇంట్లో చేసుకోవాలన్నా కానీ వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ బుట్లు వచ్చేసి 3-3.5 గ్రాములో తయారైపోతాయండి. ఇది 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ లో అనేది తయారవుతుంది. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసరికి జాలర్స్ వస్తాయండి, కింద జాలర్స్ కావాలంటే అటాచబుల్ ఉంటాయి, డిటాచబుల్ ఉంటాయి అన్నమాట. స్టోన్ స్టార్స్ అండి. ఈ మీకు సీజర్స్ కాస్టింగ్ వర్క్ వచ్చేసరికి రూబీస్, ఎమరాల్డ్స్, ఈ బ్లాక్ స్టోన్స్ వస్తాయి రావడం జరిగింది. దీంట్లో పచ్చల వర్క్ వచ్చింది అనమాట. పచ్చలు వచ్చేసరికి స్టడ్స్ పెద్దవాళ్ళు అడుగుతుంటారు చూసారా, పెద్దవాళ్ళ కోసం కానివ్వండి, లేదంటే కనుక మిడిల్ ఏజ్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ కోసం ఏంటంటే స్టోన్ వర్క్. అంటే స్టోన్ వర్క్ ఏంటంటే చూడడానికి చాలా లుక్ బాగుంటుంది. నవరత్నాల స్టైల్ కానివ్వండి, హెవీగా డిజైన్. ఇవి అయితే లైట్ వెయిట్ లో అంటే 2-2.5 గ్రాముల బుట్లు చిన్నపిల్లల కోసం కానివ్వండి, పెద్దవాళ్ళు ఏంటంటే చెవి జారిపోద్ది, అది వద్దు నాకు ఎంత హెవీ వద్దు, లైట్ వెయిట్ లో కావాలనుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసి ఏంటంటే స్టోన్ వర్క్ ఇవి అనమాట. ఈ జాలర్స్ టైప్ అనమాట. ఈ జాలర్స్ ఏంటంటే మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి జ్యోతి స్టైల్లో మీకు వచ్చినాయి అనమాట. బ్లాక్ స్టోన్ ఇవ్వడం జరిగింది, రూబీ ఎమరాల్డ్స్ కానివ్వండి, లక్ష్మీదేవి కానివ్వండి, అంతా ఈ జాలర్స్ టైప్ అనమాట. ఇదంతా ఈ పైన మీకు పచ్చలు వచ్చి కాస్టింగ్ వర్క్ అనేది వచ్చింది. ఈ బొట్లు వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ లోనే వచ్చేస్తాయి. 6 గ్రామ్స్ 4 గ్రామ్స్ లో కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ బొట్లు. ఇది కాస్టింగ్ లో రూబీ, స్పెసిఫిక్ ఏంటంటే రూబీ అండ్ సీజర్ కాంబినేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బొట్లు చూసుకుంటే కనుక లైట్ వెయిట్ లో తయారవుతాయి. నక్షి వర్క్ అంటారు చూసారా, నక్షి వర్క్ ముత్యాల టైపు, పచ్చల టైప్ వచ్చింది. ఈ హ్యాంగింగ్స్ ఈ పెద్దవాళ్ళు పెట్టుకునేదానికి, మిడిల్ ఏజ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది హెవీ కలెక్షన్ ఉంటుంది. ఈ టాప్ లాగా వచ్చి ముచ్చలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీగా వస్తున్న వర్క్ లో ఇది ఒక టైప్ అన్నమాట. ఈ చోకర్ లాకెట్స్ అంటారండి, మల్టీపర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. చైన్లు వేసుకోవడానికి కానివ్వండి, బీట్స్. ఇది నక్షి వర్క్ అంటారండి. నక్షి వెయిట్ లో ఈ మనకు వచ్చేసరికి 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ 10 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వెయిట్ ఉంటాయండి. ఇది కాస్టింగ్ వర్క్ లో వచ్చేసరికి మనకి బాగుంటుంది. ఈ స్టైల్ వచ్చేసరికి రామ్ పరివార్ వస్తుంది. మల్టీ కలర్స్ బీట్స్ కానివ్వండి, వాటిలో మనకి కెంపులు, పచ్చలు, ముత్యాలు వస్తాయి చూసారా, వాటిలో వేసుకోవడానికి లేదంటే చైన్లో వేసుకోవడానికి అవకాశం. ఇది అది పులిగోర వస్తుందండి. జెంట్స్ కి పెట్టుకుంటారు, ఇప్పుడు లేడీస్ కూడా వాడుతున్నారండి. 14 గ్రాములు వచ్చేస్తుంది. వాటిలో ఇది ఒక డిఫరెంట్ టైప్ అండి. ఇది వచ్చేసరికి మీకు రాధాకృష్ణులు రావడం జరిగింది. ఈ వర్క్మెన్షిప్ కూడా అంటే విక్టోరియా స్టైల్ అంటారు చూసారా, విక్టోరియా స్టైల్లో వచ్చినాయి అన్ని కలెక్షన్స్ అన్నమాట. ఇది కూడా విక్టోరియా స్టైల్లో మీకు వచ్చేసి చౌకర్ లాకెట్ ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ మీకు లైట్ వెయిట్ లో రావడం జరిగిందండి. ఇది కొంచెం లైట్ వెయిట్ లో హెవీ అపీరెన్స్ అనమాట. ఇప్పుడు ఇది 3 చూస్తున్నారు, ఇంత హెవీగా గ్రాండ్ గా కనబడుతుంది, వెయిట్ చాలా ఉండిద్ది అనుకుంటారు, కానీ ఇది 13 గ్రాములో మీకు ఎంత హెవీగా చూడండి ఒకసారి, చాలా గ్రాండ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది, నక్షి టైప్ వర్క్ అనమాట. ఇదంతా డైమండ్ ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ అంతా డైమండ్ ఫినిషింగ్ వస్తుంది, ఫిట్టింగ్ కూడా డైమండ్ ఫిట్టింగ్ రావడం జరుగుతుంది. యాజ్ గా డైమండ్ ఎలాగైతే కనపడుతుందో అలా కనపడడం జరుగుతుంది, కానీ స్టోన్స్ మాత్రం డైమండ్ కాదండి. వచ్చేసరికి మనకి చూసుకుంటే కనుక లైట్ జెంట్స్ బ్రాస్లెట్స్ మేడం. ఈ జెంట్స్ బ్రాస్లెట్స్ లో లైట్ వెయిట్ లో వచ్చేస్తాయండి. ఈ కలెక్షన్ చూసుకుంటే కనుక మనకి వచ్చేసరికి 19 గ్రాములు వస్తుంది. ఇది లైట్ వెయిట్ లో 11 గ్రాములు వచ్చేస్తుంది. ఈ బ్రాస్లెట్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా మీకు 2 సైడ్ వచ్చేస్తుంది డిజైన్ అనేది. ఇది హాలో టైప్, ఇది 12 గ్రాములు వచ్చేస్తుందండి బ్రాస్లెట్. ఇట్లా 8 గ్రామ్స్ నుంచి మన దగ్గర బ్రాస్లెట్, జెంట్స్ బ్రాస్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాస్లెట్ కలెక్షన్ కూడా మీకు ఏంటంటే కనుక ఈ వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుంటుందండి. వర్క్మెన్షిప్ అనేది దాంట్లో ఉన్న డిజైన్ కానివ్వండి, వర్క్మెన్షిప్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది అనమాట. లైట్ వెయిట్ లో మనకి 8 గ్రామ్స్ లో ప్లాటినం కోటెడ్ వస్తాయి, డైలీ యూజ్ వస్తాయి, అకేషన్ వేసుకునే వస్తాయి. జెంట్స్ బ్రాస్లెట్స్ ఏనండి. దాంట్లో జాక్బార్ డిజైన్స్ కానివ్వండి చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్. ఇది వచ్చేసరికి లేడీస్ బ్రాస్లెట్స్ మేడం. ఇది వచ్చేసి మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే అడ్జస్ట్మెంట్ బ్రాస్లెట్ అనమాట. సైజు ఒకవేళ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా వాడుకునే అవకాశం ఉంది. డిడి బాల్స్ స్టార్టింగ్ వెయిట్ 5 గ్రామ్స్, 3 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్. యాక్చువల్ గా మన మోడల్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది 2.5 గ్రామ్స్ మనకి 2.5 గ్రాములు బ్రాస్లెట్ వచ్చేస్తుంది. జనరల్ గా చిన్నపిల్లలకి చెవులే రావట్లేదు, అలాంటిది 2.5 గ్రాములో మనకి బ్రాస్లెట్ వచ్చేయడం జరుగుతుంది. కావాలంటే ప్లస్ బ్లాక్ బీడ్స్ తో పాటు మీకు వచ్చేయడం కూడా కొన్ని మోడల్స్ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ లో కూడా అడుగుతున్నారు కదా. ఇది అయితే హెవీ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి హాత్ పాన్ అంటారు చూసారు, ఆ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట. ఇది వచ్చేసరికి డైలీ యూస్ కి లక్ష్మీదేవి ఉన్నాయి కదండి, అలాంటి యాంటిక్ లో కూడా ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇది ప్రధాన పొంగరాలు అంటారు కదా, వంకీ రింగ్స్ అంటారండి. దాంట్లో స్టోన్ మోడల్స్ ఇప్పుడు చూస్తుంది మీరు ప్లెయిన్ వర్క్ అనమాట. ప్లెయిన్ లో మీకు వంకీ రింగ్స్. ఇది ప్లెయిన్ లో ఏంటంటే ముస్లిమ్స్ పెట్టుకుంటారు, ప్లస్ ప్లెయిన్ గా వచ్చి చాలా హెవీగా గ్రాండ్ గా కనబడాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఆ టైప్ వర్క్స్ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ కాస్టింగ్ వర్క్ ఇప్పుడు మీరు చూస్తుంది కాస్టింగ్ వర్క్ అనమాట. ఈ కాస్టింగ్ వచ్చేసరికి సింపుల్ గా 1.5 గ్రాముల నుంచి కూడా రింగ్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఇప్పుడు ఈ సింపుల్ గా ప్లెయిన్ గా వచ్చి కాస్టింగ్ వర్క్ లో సింపుల్ గా కనబడేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు బ్రాస్లెట్స్ లో జెంట్స్ పెట్టుకునే దాంట్లో మనకి చాలా తక్కువలో కావాలి అంటూ ఉంటారండి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏంటంటే ఈ బెల్ట్ టైప్ ఎలాస్టిక్ లాగా బెల్ట్ వస్తుందండి. దీంట్లో 1.6 వచ్చేస్తుంది, 3 గ్రాములు వస్తుంది, 4 గ్రాములు వస్తుంది. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటంటే కనుక డిఫరెంట్ గా ఉంటాయి, లైట్ వెయిట్ లో వస్తాయి, క్లాసీగా ఉంటాయి. ఇలాంటి జెంట్స్ బ్రాస్లెట్స్ అండి. లేడీస్ కోసం యూనిక్ పీసెస్ లాగా అడుగుతూ ఉంటారు కదా, యూనిక్ గా కావాలి, డిఫరెంట్ గా కావాలి, ఎవరి దగ్గర ఉండకూడదు అనే వాళ్ళ కోసం ఏంటంటే కనుక ఇది యూనిక్ పీసెస్ అండి. డిఫరెంట్ గా ఎవరి దగ్గర కనబడేటట్టుగా ఉండవు మోడల్స్, మన దగ్గరే స్పెసిఫిక్ గా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసరికి 12 గ్రామ్స్, 16 గ్రామ్స్, 18 గ్రామ్స్ అలాగా డిజైన్ ని బట్టి, మోడల్ ని బట్టి మారుతుంది. అంటే కనుక కొన్ని యూనిసెక్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసరికి మల్టీపర్పస్ గా ఉన్నాయి. అంటే ఏంటంటే కొన్ని జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ జెంట్స్ ఇద్దరు చేసుకునే విధంగా ఉంటాయి మేడం గారు. ఇదైతే 12 గ్రామ్స్, 10 గ్రామ్స్ నుంచి ఉంటాయి. ఇప్పుడు ఇది చూసారు మీది, ఇది వచ్చేసరికి మనకి వచ్చి 22 గ్రాములు వచ్చింది. ఇది జెంట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేడీస్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలాంటి యూనిసెక్స్ ప్యాటర్న్స్ కావాలన్నా ఇది జెంట్స్ కి లేడీస్ కి ఇద్దరికి వాడుకోవచ్చు అనమాట. ఇది 2 సైడ్ వాడుకునే అవకాశం ఉంది. 1 సైడ్ వచ్చేసరికి లేజర్ కటింగ్ వస్తుంది హోల్స్ లాగా, ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ గా వస్తుంది, స్టోన్ వర్క్ వస్తుంది. ఇది మీకు వచ్చేసరికి ఆడీ వర్క్ అనమాట. ఇది డిఫరెంట్ గా జెంట్స్ కి ఏంటంటే కనుక హుక్ టైప్ వస్తుంది అనమాట. ఈ వెయిట్ 20 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వర్క్ వచ్చేసరికి ఉంటాయి. ఈ బెల్ట్ టైప్ అయితే చూసుకుంటే కనుక 6 గ్రామ్స్, 4 గ్రామ్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు. ఇది చూసుకుంటే కనుక జెంట్స్ కడియాలండి. జెంట్స్ కడియాలో మల్టీ డిజైన్స్ అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర, చిన్న సైజు కాడ నుంచి పెద్ద సైజు వరకు ఉంది. ఇదైతే కనుక 10 గ్రామ్స్, అయితే 20 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అనమాట వెయిట్. యాక్చువల్ గా జాగ్వార్ డిజైన్స్ కానివ్వండి, ప్లెయిన్ వర్క్ కానివ్వండి, కటింగ్ వర్క్ కానివ్వండి. ఇది వచ్చేసరికి మనకి నామాల్ డిజైన్ అంటారు చూస్తారా, ఇది వచ్చి నామాల్ వచ్చేసరికి డిజైన్ వస్తుంది. ఇది ప్లెయిన్ వర్క్ వస్తుంది, ఇది జాగ్వార్ డిజైన్ వస్తుంది. ఇది కటింగ్ లో కూడా మల్టీ కటింగ్స్ వస్తాయి అనమాట. ఇవి అయితే కనుక లేడీస్ కి మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తున్నాయి, డిఫరెంట్ మల్టీ కలర్స్ లో వస్తున్నాయి. అంటే ట్రెడిషన్ వర్క్ కావాలంటే ట్రెడిషన్ వర్క్ కూడా మన దగ్గర ఉందండి. ట్రెడిషన్ వర్క్ లో ఏంటంటే ఇది కంకణం టైప్ అంటారు చూసారా, లేడీస్ కి హెవీగా గ్రాండ్ గా కనబడుతూ ఉంటాయి చూసారా, అలాంటి టైప్ అనమాట. ఈ 12 గ్రామ్స్ నుంచి బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్స్ ఉన్నాయండి. అలా చూసుకున్న మోడల్ ని బట్టి, వర్క్ ని బట్టి ఏంటంటే వెయిట్ అనేది మారుతూ ఉంటుంది.
విగ్రహాలు వచ్చేసరికి మనకి 7 గ్రామ్స్ 6 గ్రామ్స్ లో కూడా వస్తాయి హాలో టైప్ లో మేడం గారు. ఇవి వచ్చేసరికి బాగుంటాయి మేడం. ఈ కుంకుమణులు కానివ్వండి 16-15 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట. గోల్డెన్ కుంకుమణులు కెంపు పచ్చ కాంబినేషన్ వచ్చేసరికి లక్ష్మీదేవితో పాటు వస్తాయి. దాంట్లో మోడల్స్ చూసుకోండి ఒకసారి. చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి మనకి పూజ గదిలో పెట్టుకునేటట్టుగా. ఈ మినిమం వెయిట్ వచ్చేసరికి ఒక 4 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 4 గ్రామ్స్ లక్ష్మీదేవి కానివ్వండి, బాలాజీ బొమ్మ కానివ్వండి. ఈ ఉగ్గు గిన్నెలు కూడా చూసారు మనకి గోల్డెన్ ఉగ్గు గిన్నెలు అనమాట. శివలింగం మీద మనకి నాగపాము వచ్చేసరికి కాస్టింగ్ వర్క్ వస్తుందండి. ఇదంతా మీకు వెయిట్ కూడా తక్కువ వెయిట్ లో వచ్చేస్తుంది మేడం గారు. ఇది వచ్చేసరికి ఒక 12 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మేడం. చాలా నీట్ గా వస్తుంది. ఆ శివలింగం చూసారా మీకు మాల గాని బొట్టు గాని అది కానీ మొత్తం అంతా నామాలు కానివ్వండి, వర్క్మెన్షిప్ కానివ్వండి, అది చూడండి యాస్టిస్ గా శివలింగం ఉన్నట్టుగానే ఉంటుంది మీకు. యాక్చువల్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయండి? మన దగ్గర స్కీమ్స్ 2 టైప్స్ ఆఫ్ స్కీమ్ ఉన్నాయండి. స్కీమ్ చూసుకుంటే కనుక మనకి రేట్ ఫిక్స్ స్కీమ్ అంటే ఏంటంటే లాకింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, బోనస్ స్కీమ్ ఒకటి ఉంటుందండి. బోనస్ స్కీమ్ వచ్చేసరికి మీకు ఏంటంటే కనుక 12 నెలల స్కీమ్ అండి. యాక్చువల్గా 11 నెలలు మీరు కడతారు, 1 నెల మీ తరపు నుంచి మేము కడతామండి. ఈ 11 నెలలు అయిపోయిన తర్వాత 12 నెలలు అయిపోయిన తర్వాత మీరు 13 నెలలు మరి పర్చేజ్ చేసుకోవడానికి వస్తే కనుక మీకు ఎంతైతే అమౌంట్ అయితే మీరు కట్టారో ఆ అమౌంట్ కి వచ్చే బంగారానికి మాత్రం ఎక్కడ అనేది తరుగు కానీ మజూరు కానీ వేయడం అనేది జరగదండి. సెకండ్ స్కీమ్ ఏంటంటే కనుక మీరు రేట్ లాకింగ్ సిస్టమ్ అన్నమాట. మీరు కట్టే అమౌంట్ ఏదైతే ఉండిద్దో ఆ అమౌంట్ కు మాత్రం ఎంత బంగారం అయితే వస్తుందో ఆ బంగారం లాక్ చేయడం జరుగుతుందండి. ప్రతి నెల మీరు వెయిట్ లాక్ అనేది జరిగిపోతూ ఉంది. గోల్డ్ రేట్ ఫిక్స్ అయిపోతుంది. ఈ ఫిక్స్ అవడం వల్ల మీకు 11 నెలల్లో ఎంత బంగారం అయితే వస్తుందో అంత బంగారానికి మీకు వచ్చిన బంగారాన్ని మాత్రమే తరుగు కానీ మజూరు కానీ ఎక్కడ మీకు వేయడం అనేది జరగదండి. ఈ స్కీమ్ వల్ల మీకు లాభాలు ఏంటంటే కనుక మీరు సంవత్సరంగా మీరు దాచుకున్న బంగారానికి వచ్చి ప్రతి సంవత్సరం చక్కగా ఒక్కొక్క ఐటమ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఒకేసారి మేము కొనుక్కోలేము అనుకునే వాళ్ళ కోసం ఏంటంటే కనుక ఈ స్కీమ్ అనే సిస్టమ్ ఏంటంటే చాలా బెనిఫిటబుల్ గా ఉంటుందండి. ఒక మన పిల్లలు కానివ్వండి, మన హౌస్ లో వైఫ్స్ కానివ్వండి, ఎవరికైనా సరే కానివ్వండి, ఒక బర్త్డే అంటూ ఉండేది కాబట్టి ఆ బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకునే వాళ్ళకి ప్రతి మంత్ అలా దాచుకుని సంవత్సరానికి ఒకసారి అయినా కానీ ఇలా గిఫ్ట్ లాగా ఒక గోల్డెన్ గిఫ్ట్ లాగా ఇవ్వాలంటే కనుక చాలా రేరబుల్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కనుక స్కీమ్ అనేది చాలా గోల్డెన్ ఎక్కువ బర్డెన్ అనిపించదు. మంత్లీగా మనకి శాలరీ వస్తుంది, శాలరీలో కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టేస్తాం. మనం తెలియకుండానే ఒక సంవత్సరం ఇలాగా గడిచిపోతుంది. అలాగే ఏంటంటే కనుక సంవత్సరానికి ఒకసారి చక్కగా మనకి ఏంటంటే ఒక్కొక్క వస్తువు మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ వస్తువు తీసుకునే ఒక వే అంటూ వెతికామంటే కనుక స్కీమ్ వే అనేది చాలా బాగుంటుందండి. బెస్ట్ చాయిస్ అండి. ఈ చాయిస్ ని మీరు యూజ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే స్కీమ్ లో కూడా అంటే 2 బెనిఫిట్స్ మీకు పెట్టాం. గోల్డ్ రేట్ అనేది ఏంటంటే అప్గా ఉంది అనిపిస్తే కనుక మీకు ఏంటంటే రేట్ లాకింగ్ సిస్టమ్ అనేది చూసుకున్నారనుకోండి, రేట్ ఎప్పుడు ఏ నెలకి ఆ నెల లాక్ అయిపోతుంది. గోల్డ్ రేట్ పెరగట్లేదు అనిపించింది అనుకోండి, మీకు ఏంటంటే బోనస్ చాయిస్ చూసుకున్నారనుకోండి, బోనస్ చాయిస్ బాగుంటుంది. స్టార్టింగ్ ఎంత నుంచి కట్టచ్చు? స్టార్టింగ్ ఏంటంటే 5,000 నుంచి బాగుంటుంది మేడం. ప్లానింగ్ మీరు ఎంత బెనిఫిటబుల్ గా పొందాలనుకుంటున్నారో అంత ప్రైస్ అనేది మీరు అంటే అంత అమౌంట్ అనేది పెంచుకుంటూ ఉంటే అంత మీకు బెనిఫిటబుల్ గా ఉంటుందండి. రేట్ లాకింగ్ సిస్టమ్ చూసుకున్నా మీకు ఏముంటుందండి, రేట్ ఎక్కువ అమౌంట్ కట్టితే కనుక అంటే మీకు రేట్ ఎక్కువ వెయిట్ లాక్ అవుతుంది. అదే మీకు బోనస్ పరంగా చూసుకుంటే ఎంత అమౌంట్ అయితే ఎక్స్ట్రా కడుతుంటారో అంత బోనస్ మీకు రావడం జరుగుతుంది. మీరు ఎంత అమౌంట్ మీ బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి మీరు చూసుకుని కట్టుకునే అవకాశం ఉందండి. 2 months అంటే టూ టైప్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట. స్కీమ్ కూడా ఉంది చూసారా, మన స్కీమ్ గురించి చెప్పుకున్నాం కదా. బయట మీరు చూసుకుంటే కనుక 18% లోపు ఉన్న దానికి మాత్రమే స్కీమ్ లో అలౌడ్ ఉంటుందండి. 18% ప్లస్ ఉన్న దానికి మాత్రం అలౌడ్ ఉండదు స్కీమ్ లో. కానీ మన దగ్గర అలా కాదండి. స్కీమ్ లో 18% ప్లస్ ఉన్నా కూడా మనకి అలౌడ్ ఉంది. అంటే 25% చూసుకోనివ్వండి, గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా సరే 30% అనండి, 25 అనండి, ఎంతైనా కానివ్వండి మీకు స్కీమ్ లో అలౌడ్ ఉంటుందండి. మీరు ఏ ఐటమ్ అయినా పర్చేస్ చేసుకోండి డైమండ్ తప్ప, మీకు ఏ పర్సెంటేజ్ ఉన్నా కూడా ఏంటంటే కనుక స్కీమ్ లో అలౌడ్ ఉంటుంది. బయట అలా కాదండి. 18% లోపు ఉన్న మాత్రం దానికి మాత్రమే స్కీమ్ లో అలౌడ్ ఉంటుందండి. అది మీరు గుర్తుంచుకోండి. మన దగ్గర ఏ ఐటమ్ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా 18% ప్లస్ ఉన్నా కూడా అలౌడ్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా మనం చూసుకుంటే కనుక మయూర్ జ్యువెలర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా హాల్మార్క్ వేసిన జ్యువెలరీ షాపుల్లో ఫస్ట్ మన హాల్మార్క్ జ్యువెలర్స్ అనేది మయూర్ జ్యువెలర్స్ అండి. ఆంధ్రప్రదేశ్లో అంటే ఓన్లీ మనకి విజయవాడలో కానివ్వండి, గుంటూరులో కాదు, ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా హాల్మార్క్ జ్యువెలరీ వచ్చింది మయూర్ జ్యువెలర్స్లో మాత్రమే అండి. క్వాలిటీ ఇదిగా చూసుకుంటే కనుక BAS 916 హాల్మార్క్ సంస్థ
వారు పెట్టింది ఏంటంటే ఫస్ట్ ఇన్ హాల్మార్క్ జ్యువెలర్స్, మయూర్ జ్యువెలర్స్ అండి. ఇప్పుడు మీకు వచ్చేసరికి మన మయూర్ జ్యువెలర్స్లో ఐటమ్స్ కూడా ఏంటంటే కనుక ట్రెండీ, ట్రెడిషన్ రెండు దొరుకుతాయి. అంటే ఒక ట్రెండీయే దొరుకుతుంది, ట్రెడిషన్. కొన్ని జ్యువెలర్స్లో ఏంటంటే కనుక ట్రెండ్నే ఫాలో అవుతారు, ట్రెడిషన్ ఫాలో అవుతారు. మన దగ్గర ఏంటంటే ట్రెండీ దొరుకుతాయి, ట్రెడిషనల్గా దొరుకుతాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే ట్రెండ్ అవ్వగానే ట్రెడిషన్ దొరుకుతుంది. ట్రెడిషన్ ఎప్పటికీ మారదండి, ట్రెడిషన్ నడుస్తూనే ఉంటుంది. అందుకని ట్రెడిషన్ మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి. అందుకని ఏం చేస్తామంటే ట్రెడిషన్ వర్క్ వచ్చేసరికి మనం కంపల్సరీగా పెడుతూనే ఉంటాం. ట్రెండ్ని కూడా వదలం. ట్రెండ్ ఎప్పుడైతే నడుస్తుందో మోడల్ ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూనే ఉంటాయి, డిజైన్ మారుతూనే ఉంటాయండి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. మీరు కంపల్సరీగా విజిట్ చేయండి. పావని మునిపల్లి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ చేశారు. మేడం.